అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు మీరు ఎన్నో సీరీసెస్ చూసారు. అయితే నేను కూడా ఇప్పటివరకు వాస్తుకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్. అంటే నాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అలాగే సొసైటీలో కూడా వాస్తుకు సంబంధించి ఎన్నో రకాలైన మిస్‌పర్సెప్షన్స్, అలాగే చాలా ఊహాగానాలు, చాలా రకాలైన వీడియోలు చూసి కొంత ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే కారణాలు కూడా ఉంది. బట్ ఈరోజు వాస్తు స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు. చల్లా శివరామరెడ్డి గారు. వారిని అడిగి వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఈరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ఎవరికి అనంటే వాస్తుని నిజంగా మీరు నమ్మిన వాళ్ళకి మాత్రమే. అది. శివరామరెడ్డి గారు నమస్కారం అండి. చాలా సంతోషం. యాక్చువల్లీ యూపీఎస్సీ సిరీస్‌లు, డాక్టర్ల సిరీస్‌లు, పెద్ద పెద్ద రైటర్స్, ఇంటలెక్చువల్స్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను కానీ, వాస్తు తీసుకునే అవకాశం నాకు కూడా రాలేదు. ఈవెన్ నాకు కూడా యాస్ ఎ జర్నలిస్ట్‌గా బోలెడన్ని అనుమానాలున్నాయి. సో, అనుమానాలన్నీ మీ నుంచి ఈరోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా. బేసిక్‌గా మీరెక్కడి నుంచి సార్ యాక్చువల్లీ? కడప టౌన్‌కు దగ్గరలో చిన్న పల్లె. అక్కడి నుంచి నేను ఒక రైతు బిడ్డగా వస్తూ కొంచెం పొలిటికల్‌గా ఉంటూ, తర్వాత తిరుపతిలో ఒక రెస్టారెంట్‌లో స్లీపింగ్ పార్ట్నర్‌గా ఉంటూ, తర్వాత మేనేజింగ్ పార్ట్నర్‌గా ఉంటూ ఉన్నాను. నేను నేర్చుకోవడానికి కారణం ఏమంటే మేడం, నేను ఏ పని చేసినా కూడా ఎదురు తన్నడము, అన్ని ఇబ్బందులు పడ్డము జరుగుతూ ఉంటే చాలామంది వాస్తుని ఎందుకు నువ్వు ఫాలో కాకూడదు అని చెప్తూ ఉంటే ఎందుకబ్బా అని చదువుకున్నాము, మూఢనమ్మకంగా ఉండడం కరెక్ట్ కాదేమో కదా అనేటువంటి ఒక భావన సమాజంలో ఉంది. ఆ సమాజంలో ఉండే భావనలో కొంచెం పెరగడం వల్ల అలాంటిది. కానీ దెబ్బలు తగిలిన తర్వాత అయితే ఇది మీ స్వానుభవం. స్వానుభవంతో తర్వాత నేను ఎలా తెలుసుకోవాలా అని ఎవరినో తీసుకొని వస్తే నాకు అర్థం కావట్లేదు. సరే అని మళ్ళీ మానేసిన. ఒకసారి ఇండ్లు తాపాలు కడుతూ ఉన్నా, మెట్లు మేము తాపాలు అంటాం. ఓకే. ఓకే. సో ఆ మెట్లు కట్టేటప్పుడు ఒక తెలియని వ్యక్తి వచ్చి, అయ్యా ఈ క్షణంలో నువ్వు తాపులు వేస్తున్నావు, నువ్వు ఈ కంప్లీట్ చేయలేవు, ఇది చాలామంది చెప్తుంది నేను విన్నానంటే, అదేంటంటే నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, నేను ఇది కంప్లీట్ చేయకూడదు అని కొట్టేసి ఆ తాపలు కట్టానండి. పూర్తి కాలేదు నిజంగానే. అయ్యో! అట్లా డబ్బులు ఉన్నాయి 50,000, ఏదో పనులు అవి వచ్చిన డబ్బులు అక్కడ స్టార్ట్ అయింది ఆలోచనలో వలన. ఒక ముస్లిం మిత్రుడు, ఏంటబ్బా మేమందరము వాస్తును ఫాలో అవుతుంది, నువ్వేంటి విరుద్ధంగా కడుతున్నావు. అప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ పడింది బాగా. చెప్పడము, నిలబడ్డము, తర్వాత ఇది. ఇన్ జనరల్‌గా వాళ్ళే అసలు వాస్తు లేకుండా కడతారు. ఆ, పూజ రూమ్ పెట్టాల్సిన చోట బాత్రూమ్‌లు పెడుతుంటారు. కిచెన్ ఉండాల్సిన చోట బాత్రూమ్‌లు పెడుతుంటారు. రకరకాలుగా కట్టేది వాళ్ళే. అలాంటిది వాళ్ళే ఫాలో అవుతున్నాను అక్కడ చెప్పారంటే సంథింగ్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. సరే దాన్ని చూద్దాం అనుకొని కొన్ని పుస్తకాలు చూసినా నాకు మెదడుకు అంత ఎక్కల. సరే అని ఒక మిత్రుడు, గుంటూరులో ఒక మిత్రుడు, ఇద్దరం కలిసి హైదరాబాద్ వేరే ఒక షాప్ పెట్టేదానికని వస్తూ ట్రూప్ బజార్లో తిరుగుతూ ఉన్నాం సాయంకాలం. అక్కడ విశాలాంధ్ర వాళ్ళ బుక్ స్టాల్ ఏర్పాటు. సరే ఈవినింగ్ మాకు ట్రూప్ తిరిగి పని అయిపోయింది, కడపకి వెళ్ళాలా బస్కు 8:30కి ఉంటుంది. సో 5ంటికి అయిపోయింది. అట్లా పోదాన్ని బుక్స్ తీసుకుంటూ ఉంటే ఒక 2 రకాల పుస్తకాలు తీసుకున్న తర్వాత అతను అక్కడ ఉండేది గౌరవ తిరుపతి రెడ్డి పుస్తకం తీసుకోండి అన్నారు. ముందే చూసిన కడప పొద్దుటూరు అనే కొద్ది కొంత ఇంట్రెస్టింగ్ అనిపిదా మన సైడ్ వాళ్ళే. లేదనమాట. సరే తీసుకోండి అన్నారు. చెప్పినారు మా మిత్రుండి, లేదా తీసుకో, నేను విన్నానులే అతని గురించి, నువ్వు తీసుకోండి. ఇంటికి వచ్చి చదువుతూ ఉండేవాడిని. అలా చదువుతున్న తర్వాత ఒకరోజు ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విషయాన్ని చదువుతున్నా పుస్తకంలో. అదే ఆలోచనతో నేను కడప టౌన్ వచ్చేసి మాకు ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పొలం పని సాయంకాలం 5ంటికి అయిపోయి చేసుకుంటా. నేను టౌన్కి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి 7:30, 8కి మళ్ళీ వెళ్తే పల్లెకి వెళ్ళిపోతా. వెళ్ళేటప్పుడు ఆలోచిస్తున్నాం. ఒక పుస్తకంలో ఏం రాశానంటే గౌరవ తిరుపతి రెడ్డి గారు, ఒక ఇంటిలో ఈశాన్యంలో పిల్లరు రౌండ్గా ఉండి అలా చేసి ఉంటే దానికి తోడు ఇంకొన్ని తప్పులు ఉంటే ఆ ఇంట్లో పిల్లడు అంగవైకల్యం కలిగిన పిల్లడు పుడతారు. ఒకవేళ పుట్టకపోతే అంగవైకల్యం గల వ్యక్తిగా తయారవుతాడు, అల్పాయుష్యుగా ఉంటారు అని పుస్తకంలో క్లియర్గా రాశారు. అది చదువుతున్నా, ఎట్లా ఉంటాయి ఇండ్లు, ఆ ఇండ్లు ఎలా అని అది ఆలోచిస్తూ ఇంటికి వెళ్తున్నా. ఆల్ ఆఫ్ సడన్ నా సుజుకి వెహికల్కి ఒక పిల్లడు టక్కని ఇట్లా అడ్డపడి హాహా నవ్వుతా అడ్డపడినాడు. అయ్యో! అడ్డపడితే నేను టకార్ బ్రేక్ వేసి ఆ పిల్లోని తీసి ఇంటికి చూసా. నాకేం ఒక్కపారి పుస్తకంలో ఏం రాశారో, ఏం ఆలోచిస్తున్నానో ఆ పిల్లడు ఎదురు కనపడ్డము, తిక్క పిల్లడు. ఆ ఇంట్లో చూస్తూనే ఆ ఇంట్లో పుస్తకంలో ఏం రాసినాడో ఆ విధంగా ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో ఆ పిల్లడు ఆ విధంగా కనపడుతూనే నాకు ఒళ్ళు జల్జరించేసింది. ఏంటిది అంటే వాస్తును నేను ఆలోచిస్తున్నానే కానీ ఇంత వాస్తవంగా కనిపిస్తుందా అనిపించింది. నా ఎదురుగానే నా కంటి ముందరే జరిగిన సంఘటన నన్ను ఆ రోజు తెల్లవారు 4ంటి వరకు నిద్ర రాలేదు. నేను చదువుతూ. ఇక్కడ నాదొక డౌట్ ఉంది మరి. చెప్పండి. అప్పుడు మనిషి పుట్టిన తర్వాత చాలా మంది జాతకం రాయిస్తారు కదా, కుండలి వేయిస్తారు కదా. జాతక చక్రంలో ఉన్నదే కదా జరుగుతుంది అని అంటారు ఇంజన్ నమ్మిన వాళ్ళకి. మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, అంజలి గారు మీరు ఇవన్నీ మూఢనమ్మకంగా మాట్లాడుతున్నారని అనద్దు, నమ్మిన వాళ్ళకే అంటున్నాను.
సో జాతకంలో ఉండొచ్చు కదా, ఇది వాస్తులోనే ఎందుకు అనుకోవాలి మనం? అలా మీరు మంచి మాలో ఒక మంచి క్వశ్చన్ మమ్మల్ని వేశారు. ఏ విధంగా అంటే జాతకము నిజమే, మేము కాదనట్లేదు. జాతకము, హస్త సాముద్రికము, సంఖ్యాశాస్త్రాలు, సంఖ్యాశాస్త్రం ఇవన్నీ వాస్తవంగా ఉన్నాయి, కాదని చెప్పట్లేదు. వాస్తు ఉంది, 4 ఉన్నాయి. అయితే మీకు జన్మ కుండలి ప్రకారం కానీ, జన్మ నక్షత్రం ప్రకారం కానీ, పుట్టిన దాని ప్రకారము మీ జీవితం ఇలా ఉంటుంది, ఈ టైంలో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తుందే కానీ మీకు దాని రెమెడీ చెప్పదు. అవును, రెమెడీ లేదు అక్కడ. అయితే అక్కడ ఇంకోటి పూజలు అవి మనం చేసుకోవచ్చు. పూజ చేసుకోవాల్సిన అవసరం, మనం ప్రతి సందర్భంలో మనం పూజలు చేసుకోవాలి, దేవునికి ప్రార్థించాలా, అది ఇప్పుడు మంచిది, దానికి కాదనట్లేదు. కానీ అక్కడ రెమెడీ లేదు. ఇవెందో మీకు హస్త సాముద్రికం, ఇలా వెళ్తే మీకు ఇలా ఉంటుంది, ఇలా వెళ్తే ఇలా ఉంటుందని. కానీ ఇక్కడ మార్పు చేసే వీలు లేదు. అవును, కాబట్టి దాని జోలికి పోవట్లేదు. వాస్తు మార్చుకుంటే, వాస్తులో మార్పు చేసుకుంటే వాస్తులో వీలుంది మీకు మార్పు చేసేటందుకు. మార్పు అయ్యేదానికి ఒక చిన్నది మీకు తెలియజేస్తా. నేను చిన్నప్పుడు హస్త సాముద్రికం చాలా బాగా ఉండేది. అందరూ ఈ రేఖ ఇలా చక్కగా వెళ్ళిపోతే కన్నా బాగా డబ్బులు ఉండేవాళ్ళు అంటారు. నాకు అన్ని డబ్బులు పోతున్నాయి కదా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రేఖ చూసుకుంటే అప్పుడు నా రేఖ ఇంతవరకే ఉండేది, ఆ కొద్దిగా రేఖ లేదు నాకు. ఎప్పుడు చూసుకొని బాధపడేవాడిని నేను. అబ్బాయిలకి కుడి చేయి, అమ్మాయిలకి ఎడం చేయి చూస్తారా? ఓకే, ఎందుకు సార్, కారణం ఏంటంటారు? అదేమో తెలియదు. ఆ సబ్జెక్ట్ తెలుసుకునే ప్రయత్నం కూడా నేను ఎక్కువ చేయలేదు. కొంచెం నాకు రెమెడీ ఇక్కడ కనపడిందంటే దీని మీద ఎక్కువ మొగ్గు చూపించింది. ఇక్కడ రెమెడీ కనపడలేదు కాబట్టి మొగ్గు చూపించలేకపోయినా. అందుకే ఆ లైన్ నాకుందా, కనిపించట్లేదు నాకు అక్కడ. నాకు ఈ కొద్దిగా మళ్ళీ వచ్చి కలిసింది. నేనేం వాత పెట్టుకోవాలని నేనేం చేయాలి. వాస్తు మార్పు చేసిన తర్వాత నాకెందుకు ఇడి వరకు నాకు ఒక కలర్ ఉంటుంది, ఈ నుంచి ఇదికి ఆ రోంతా పెరిగినది మాత్రం కలర్ ఉండదు. నాకు మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చినా అది కంటిన్యూ అయింది మళ్ళీ. నేను ఏ విధంగా పూర్తిగా నమ్ముతానంటే, నాకు చిన్నప్పటి నుంచి చూసుకుంటే అలవాటు, బాగా అలవాటు. నాకు లేదని బాధపడేవాడిని, ఎందుకు ఏ పని చేసినా నష్టపోయేవాడిని కాబట్టి. అలా దీనికి ఇలా ఇది కూడా మారుస్తే ఇక్కడ కూడా మారుతుంది అనేది నేనే ఒక ఉదాహరణ. అర్థమైంది. ఇప్పుడు ఇంతకీ మెట్లు ఏం చేశారు ఫైనల్ గా? ఆ ప్లేస్ లో మెట్లు తీసేశారా? ఆ మెట్లు తీసేసానండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆ మెట్లు ఉంటే ఆ ఇంటిలో పిల్లలకు కంటి సమస్యలు వస్తాయి. నా బాబుకు కంటిలో చిన్న సమస్య ఉంది. అయ్యో, నిజం. నేను ఆశ్చర్యపోయినా. మళ్ళీ కుదురుల తర్వాత మళ్ళీ అంతా పగలగొట్టేసి నేను ఇలా తెలుసుకుంటూ పుస్తకాలు చదువుకుంటున్నా. కానీ ఎవరితో కలిసాలన్నా ఎవరిని వచ్చారు, నాకు చదివిన పుస్తకం నాలెడ్జ్లో నాకు ఎలా ఉండాలో తెలుసు, కానీ ఎలా లేనిని ఎలా మార్చాలో నాకు తెలియదు. తెలుసుకుంటున్నా ఇలా ఉండాలా, ఇలా ఉంటే మంచిదని, కానీ ఎలా తెలుసు. మళ్ళీ గౌరవ తిరుపతి సార్ పుస్తకాలు అప్పుడప్పుడు రెఫర్ చేసుకుంటూనే ఉంటా. సరే, మెట్లు తీసేశారు, బాబు కంటి సమస్య అన్న క్లియర్ అయిందండి? తర్వాత అక్కడ ఆగిపోయింది, అంతకన్నా పెద్దది అవ్వలేదు, కాలేదు, అక్కడే ఆగిపోయింది. సో నేను ఇలా తిరుగుతూ ఉండడం, మా గురువు నా గురువుగా, అంటే గౌరవ తిరుపతి గారి శిష్యుడు నాకు గురువు. నేను పుస్తకం చదువుతుంటే ఆయన అడ్రస్ తెలిసింది, పలానా చోట ఉంటాను, నేను వాస్తు సలహాలు ఇస్తూ ఉంటాను అని. సరే అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మా ఇంటికి ఆహ్వానిస్తే మా ఇంట్లో చూడండి అని. ఆ పుస్తకంలో చదివిన తర్వాత నాకు అర్థమవుతోంది. తర్వాత ఆయన నా ఇంట్లో చూసిన తర్వాత ఎప్పటి నుంచి ఉన్నారు అని అడిగినాడు. మీరు ఎందుకు ఆలోచన చేసినారు, నన్ను ఎప్పటి నుంచి ఉంటారని ఎందుకు అడిగినారు అన్న. అది చెప్పాలన్నాడు. సరే సార్, మా తాత, అంటే మేము ఎక్కడంటే నాన్న అబ్బ అంటాం, కడప జిల్లాలో కొంత ప్రాంతంలో మీకే. మా అబ్బ కాలం నుంచి ఉన్నాము, ఇలా ఉందంటే మా అబ్బా కాలంలో ఏం జరిగింది చెప్పాడు, మా నాన్నకి ఏం జరిగింటే అది చెప్పాడు, నేను ఎలా ఉండేది కొంతవరకు చెప్పినాడు. అయితే ఇంకొకటి అన్నాడు, నాకు మా మిస్సెస్కు తెలిసిన విషయం మా అమ్మకు తెలియదు, ఇంకెవరు లేరు, నాకు ఓన్లీ మేమే. ఆయన మీకు చెప్పుంటారు, నాకు చెప్పిన విషయం, మా ఇద్దరి మధ్యన తెలిసిన విషయం. నాకు అర్థం కాలేదు, ఇది ఎలా చెప్పగలిగినాడు, మిగతా ఏంటో ఓకే, అది ఎలా చెప్పగలిగినాడు అని ఆలోచించి అంటే దాని విషయం ఏంటంటే అండి, ఇంటి ఈశాన్య లోపాలు ఇలా ఉండడం వల్ల పుత్ర సంతానము లోపిస్తుంది. పుట్టిక ముందు కానీ పుట్టిన సంవత్సరం లోపల కానీ చనిపోతారు. ఆయన అదే చెప్పాడు, నీకు ఒక మగ సంతానము లాస్ అయినావు, అది ఎలా అంటే పుట్టక ముందు కానీ పుట్టిన తర్వాత కానీ అని. నిజం, నాకు మా మిస్సెస్ తప్ప ఇంకెవరికి తెలియదు అది అని చెప్పే కొద్దీ ఇంకా నేనేమి వేరే ఆలోచించలేను. దానికి కారణం ఏంటంటే మేము వ్యవసాయదారుని, నేను మా మిస్సెస్ పొలంలోకి వెళ్ళినాను. నేను నీళ్లు కడుతున్న పొలానికి ఆమె గడ్డి కోసింది, ఎనుముకి పాము కరిచింది ఆమె. అయ్యో, ఆ టైంలో 3 నెలల ప్రెగ్నెన్సీ. అయ్యో, డాక్టర్ దగ్గరికి పోతే 4 రోజులకు ఒక 10 రోజులకు రికవరీ చేసి మనం పవర్ఫుల్ ఇంజెక్షన్ వాడినామండి. సో మీకు ఇట్లా వాడడం వల్ల లోపల బేబీ ఎవరైతే ఉంటారో, అదే మగ కానీ ఆడగాని, ఇదే మీరు అబార్షన్ చేయడం బెస్ట్. నేను ఇమ్మీడియట్గా ఒక 20 డేస్లో అబార్షన్ చేసుకుని అన్నీ అయిపోయినాక మగపిల్లాడు లాస్ అయ్యాడండి అని చెప్పారు. మా అమ్మకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అది మీ ఇద్దరి మధ్య ఉండిపోయింది. మా ఇద్దరి మధ్య అది ఆయన తీసుకొచ్చి నాకు చెప్పాడు. అలాగే నేను కడపలో
వీడియో గేమ్స్, కొన్ని చిన్న షాపు అట్లా పెట్టుకొని చేసుకునేటప్పుడు అంటే కొందరికి వాస్తు లేకున్నా కూడా గొప్ప ఆస్తి కూడబడిపోతూనే ఉంటుంది. అవును. అందరూ అంటారు, ఏందబ్బా వాస్తు అంటుంటారు మీరు, ఇలా మరి ఇలా ఉందే, మరి మీ వాస్తులో ఏంటి అంటారు. దానికి ఒక కారణం ఉంటుంది. అంటే మీ పూర్వజన్మ సుకృతం ఉంటుంది. అక్కడ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ని కానీ మీ సుకృతాన్ని కూడబెట్టుకొని ఇక్కడికి వస్తారు. అది మీకు ఉన్నంతసేపు మిమ్మల్ని ఏం చేయలేదు, ఉండదు. దాని తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కూడా ఎట్లుంటుందంటే ఒక్కొక్క మనిషిని బట్టి, ఒక్కొక్క పూర్వ సుకృతాన్ని బట్టి 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఖచ్చితంగా అంతా ఖర్చు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పుకోవాలి అందరికీ అర్థమయ్యేటట్టు, క్యాన్సర్ లేదా ఏదైనా ఒక రోగం మనిషి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే బయటపడదు. బాడీలో ఇమ్యూనిటీ ఉన్నంత కాలం కప్పి ఉంచుతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా రోగం బయటకు వస్తుంది. అలాగా సో ఒకవైపు మనిషి జాతకం, ఇంకొక వైపు వాస్తు, ఈ రెండింటి ప్రభావాలు మనిషి జీవితం మీద అంత ఎక్కువగా పనిచేస్తాయి. అలాంటి బిల్డింగ్ నేను చూస్తున్నా. దాని ఎదురుగానే దాని కింద కూడా నేను ఒక రెస్టారెంట్ పెట్టి తీసేసిన. ఆ ఓనరు ఆ పెద్ద ఆయన పెద్ద అంటే సినిమా డైరెక్టర్ కేవీ రెడ్డి గారి అల్లుడు. ఓహోహో. ఆయన కడపలో వాళ్ళ దాంట్లో నేను రెంట్ తీసుకుని ఉన్నా. హఠాత్తుగా ఆయన పెద్ద మేధావి, గొప్ప రచయిత, పెద్ద లాయర్ కడపలో. అసలు ఆయన వెళ్తేగిన కోర్టు కేసు అనేది విజయం తప్ప వేరేది ఉండదు. అలాంటి వ్యక్తి వాస్తు లేదు, వాయువం అంతా పెరిగిపోయింది. ఇట్లా నైరుతిలో బావి, ఈశాన్యం లేదు, అయినా విపరీతమైనటువంటి ఇది వచ్చింది. అప్పటికి ఆ 20 ఏళ్ళు ఆయన చేసి 22, 23 సంవత్సరాలు అవుతుంది. నేను ఎదురుగా ఉన్నా. మరి ఇలాగే ఉంది ఇది. నేను చదువుతున్నా, గమనిస్తున్నా, బ్రహ్మాండంగా నడుస్తుంది అందరూ అంటున్నారు కదా అనుకుంటున్నా. ఆ మధ్యకాలంలోనే నాన్నకు కొడుకు విపరీతమైన క్లాసెస్ వచ్చేసి నాన్నను ఇంట్లో గలాట జరుగుతూ గిట్టెం కొట్టడంతో ఆయన కింద పడి చనిపోయినాడు. ఆ చనిపోయిన మరుక్షణము ఇతని మీద కేసు పెడుతూనే వేరే వాళ్ళు ఇతని మీద వేరే ప్రయోగం చేసి ఇతని కూడా చంపేయబడిపడి. అది రకరకాల కారణాలు. అంటే వాస్తులో 25 ఏళ్ళు అని చెప్తున్నానండి. 3వ తరం వచ్చే కొద్దీ అది సర్వనాశనం ఉంది. ఇప్పుడు కడపలో మెయిన్ సాయిబాబా థియేటర్ అనేది ఎస్ఆర్ థియేటర్గా మారింది. ప్రతాప్ లాడ్జ్ అనేది నెంబర్ 1 లాడ్జింగ్ అనమాట. ఆ లాడ్జి అనేది మూతబడిపోయి కంప్లీట్ క్లోజ్ అయ్యి ఎప్పుడు ఉంటే 78, 77లోనే రెసిడెన్షియల్ స్కూలు పెట్టి బ్రహ్మాండంగా నడిపిన వ్యక్తి ఆ కాలంలో ఆయన. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ అంత బాగా వచ్చింది, అప్పట్లో పెట్టి చేశాడు ఆయన. ఇప్పుడు కోర్టు సమస్యలతో నిలబడిపోయి ఆస్తిని ఎవరూ వాడుకోలేని పరిస్థితులు నిలబడి నా కళ్ళ ముందర ఇవన్నీ జరగడం వల్ల నేను ఇంకా వాస్తుని ఇంట్లో మార్పులు, మీరు చెప్పినట్టు ఆ తాపలు తీయడము, ఇంట్లో కొంచెం మార్పులు చేసుకున్న తరువాత ఆ ఇంటి ఎఫెక్ట్స్ నా మీద, మా నాన్న మీద ఏ విధంగా ఉన్నాయంటే, ఇంట్లో పడమర స్థలం పెరిగి ఉండడం వలన ఫ్యాక్షనిస్టులు ఎక్కడి నుంచి పుట్టకొస్తారు, ఫ్యాక్షనిస్టులు ఏ విధంగా ఉంటారు, ఎందుకు ఫ్యాక్షనిస్టులుగా మారుతారంటే, పశ్చిమం దట్ మీన్స్ పడమర, దక్షిణము ఖాళీ స్థలాలు ఉండి తూర్పు ఉత్తరాలకు ఖాళీ స్థలం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది కూడా ఊర్లో ఒక 2 వరుసల్లో ఉంటారు. ఆ వరుసల్లో ఉండేవాళ్ళు ఇంకొక వరుసలో ఉండేవాళ్ళు మాత్రం కొట్లాడుకుంటారు. అవి దానికి తోడు గుంతలు ఎవరికైతే ఉంటాయో నైరుతిలో వాళ్ళు ఫ్యాక్షన్ వల్ల చంపబడతారు. ఇలాంటిది మాకేంటంటే మా నాన్నకు మాకు ఫ్యాక్షన్కి సంబంధం లేదు, పెద్దరికంగా ఉండడం. కానీ ఒక వ్యక్తిని వేరే వాళ్ళు చంపడం వల్ల ఒక మండల పరిధిలో ఉండేటువంటి ముఖ్యమైన నాయకులందరినీ కేసులు పెట్టి పంపించారు. మా నాన్నకి ఏం సంబంధం లేదు, ఆయనకు జరిగింది. నేను అనవసరంగా ఒక ఇష్యూలో ఇరుక్కొని అనవసరం పెద్ద గలవా జరిగి నేను జైలు పోయి రావాల్సి వచ్చింది. ఆ ప్రభావం వల్ల. అంటే నేను అప్పటికి జైలు పోయే సందర్భానికి ముందు ఇవన్నీ మార్చేసుకున్నా, కానీ అంతో ఇంతో దాని అవశేషం మన దగ్గర ఉంటుంది. ఆ అవశేషం అది క్లోజ్ అయింది. తర్వాత ఆ కేసు విధులు అన్ని రాజేపి అంతా వదిలేసి తిరుపతికి. ఫ్యాక్షనిజం అక్కడ పుట్టడానికి కారణం కూడా ఈ వాస్తులో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ వాతావరణం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని అంటాం కదా. ఈస్ట్ ఫేసింగ్ అని అంటే తూర్పుకు ఎదురుకుండా నుంచుంటే మనకి సూర్యోదయం కనిపించాలి. అది అప్పుడు వెస్ట్ ఫేసింగ్ అవుతుంది కదా. ఏది సూర్యుడికి వెస్ట్లో ఉంటాం, వెస్ట్లో ఈస్ట్ ఫేసింగ్ అంటాం. అవును. ఈస్ట్ ఫేసింగ్ అని అంటే మనం ఇలా నుంచుంటే ఎదురుకుండా సూర్యుడు మనకి కనిపించాలి. అది మనకు తూర్పులో ఉంటాడు, సూర్యుడికి మనము ఎదురుగా పడమరలో ఉంటాం. అవును. సో అది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అవుతుంది. కాదు, అది ఎట్లా? సూర్యుడికి ఎదురుగా మనం ఉంటాం. అవును. సూర్యుడికి ఇప్పుడు అది మనకు సంబంధించిన, సూర్యుడికి సంబంధించింది కాదు. ఓకే, మనకు సంబంధించిన విషయం. అచ్చా. సో మనము సూర్యుడికి ఏ విధంగా ఉన్నాం అనే దాని మీద ఇది నిర్ణయం జరిగింది. అలా అయితే వెస్ట్ ఫేసింగ్ అని అంటే మనం తూర్పు వైపు ఉంటాం, ఫేసింగ్ వెస్ట్ వైపు. రైట్. యాక్చువల్లీ ఎప్పుడో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, తూర్పు పడమర ఈ రెండు తెలుస్తాయి,
మిగతావేవి కూడా దశలు మాకు పెద్దగా గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఇవేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారండి? కుడి వైపునే ఉంటుంది, ఎడమ వైపునే ఉంటుంది. ఏది వాయువ్యం, ఏది ఆగ్నేయం, ఏది ఏ మూలలు అనేది వాటి గురించి ఒకసారి చెప్పగలుగుతారా? మనము తూర్పు పక్కకు నిలబడితే కుడివైపు నుండేది వచ్చేసి దక్షిణం. తూర్పు పక్కన నిలబడితే అంటే తూర్పుకు సూర్యుడికి ఎదురుగా మనం ఎదురుకుండా నిలబడినప్పుడు నిలబడాలి. సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు తూర్పు వైపు అంటే సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు రైట్ సైడ్లో దక్షిణము, లెఫ్ట్ సైడ్లో ఉత్తరము, మనకి వెనక భాగము పడమర, పడమర పశ్చిమం వెస్ట్ అలా ఉంటుంది. ఇది కాక మనకి ఈ రెండు మూలలు కలుస్తాయి. ఉత్తరము తూర్పు కలిసే మూలను ఈశాన్యం అంటారు, దక్షిణము తూర్పు కలిసే మూల ఆగ్నేయం అంటారు, ఇంకా నైరుతి అనే మూల వచ్చేసి దక్షిణము పడమర కలిసే మూలను నైరుతి అంటారు, మీకు ఉత్తరము పడమర కలిసే మూలను వాయువ్యం అంటారు. మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఈశాన్యం అనేది ఉత్తరం వైపు ఉండే ఈశాన్యము, ఒకటి తూర్పు వైపు ఉండే ఈశాన్యం. అలాగే ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయము. ఇటు వస్తే నైరుతి దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయువ్యము, ఉత్తర వాయువ్యం. ఇలా ఎక్కడికెక్కడికి మార్పులు చేర్పులు అంటే గుర్తింపబడేదాని కొరకు ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తూర్పు మొహాన్ని ఎక్కువ అందరు ఇష్టపడేదానికి కారణం ఏంటంటే మనకు సూర్యోదయం రావడము తెలియకుండానే మనిషిలో ఒక మేధస్సు అనేది ఉద్భవించడము జరుగుతుంటుంది. దానికి చక్కటి ఉదాహరణ అంటే మనకు అందరికీ తెలిసిందే, జపాన్కు మొదటి సూర్యోదయం ఉంటుందని అంటూ ఉంటారు. సో వాళ్ళు చాలా మేధావులుగా ఉంటారు. సో దానికి దీనికి సంబంధం పెడతారు. వాస్తవం కూడా అది. ప్లస్ సూర్యుడు ఎక్కువ భాగం ఉత్తరంలో ఉంటారు. సో అందుకు ఉత్తరంలో కూడా కాస్తంత ఎక్కువ ఖాళీ స్థలం పెట్టుకుంటాము, దక్షిణం ఖాళీ స్థలం తక్కువ పెట్టుకుంటాము. ఓహోహో. చాలా మంది చాలా పట్టింపులతో అడుగు బయట పెడుతూ ఉంటారు. అంటే మనం ఏ ఫేసింగ్లోంచి ఇంటిలోంచి అడుగు బయట పెట్టాం, ఫస్ట్ టర్న్ ఎటు తీసుకున్నాం, నెక్స్ట్ టర్న్ ఎటు తీసుకున్నాం అనేది కూడా పట్టించుకుంటారు. సో ఏ ఫేసింగ్ వాళ్ళు అంటే మళ్ళీ ఇది చెప్తున్నాను, ఇది పట్టించుకునే వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే చాలా మంది కింద కమెంట్ చేస్తారండి, ఇంత మూర్ఖంగా ఎలా చెప్తారండి మీరు అని కూడా అనవచ్చు. అందుకని పట్టించుకునే నమ్మే వాళ్ళకి అంతే. ఇప్పుడు హోమియోపతి నమ్మే వాళ్ళకి హోమియోపతి వాడతారు, ఆయుర్వేదం నమ్మకం ఉన్న వాళ్ళకి ఆయుర్వేదం వాడతారు. సో ఇది నమ్మే వాళ్ళకి మాత్రమే మళ్ళీ చెప్తున్న కారణం. సో అంటే నేను మా బ్రదర్ ఉన్నాడండి, మేము అంటే మాది అన్నీ అద్దెళ్ళే కాబట్టి వాడు చెప్తూ ఉంటాడు అనమాట, అక్క నువ్వు ఇటు తిరిగావు, ఇటు తిరక్కు, అటు తిరిగి వెళ్ళు అని చెప్తాడు. ఒరే ఇంత రోజు ఎక్కడ పట్టించుకుంటానంటే వెళ్ళి అలాగే వెళ్ళి అంటాడు. అంటే వాడికి చాలా పట్టింపు, నాదంతా హడావిడి. నేనేమంటున్నానంటే కనీసం ఏ ఫేసింగ్లోంచి ఎటువైపు తిరిగి ఎటు వెళ్తే అంటే ఎన్ని టర్న్స్ అలా మనం పట్టించుకోవాలి యాక్చువల్గా. మీది ఇది కూడా చాలా చాలా నేను పర్టికులర్ ఈ విషయంలో నేను చాలా పర్టికులర్ ఈ విషయంలో. అవునా? నేను ఎక్కడ ఇల్లు నేను తిరుపతిలో ఒక 3 ఇళ్ళు మారినా. కొన్ని ఇళ్ళ కోసం అంటే నేను ఇంట్లోంచి బయటకు వస్తూనే రోడ్డు ఉత్తరానికా తూర్పుగా తీసుకెళ్ళాలా? తూర్పుకు వెళ్ళాలా? తూర్పు కన్నా వెళ్ళాలి. మనం ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మన రోడ్డు ఇట్లా ఉత్తరానికైనా ఉండొచ్చు, లేదా ఇట్లా ఉత్తరాన్ని బయట తూర్పుకైనా ఉండొచ్చు. ఈ 2 దారులు పోవడం వల్ల ఏంటంటే అండి, దాంట్లో ఉండేటువంటి ఏంటంటే మన మెదడును ఉత్తరము తూర్పుకు పోవడం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణానికి పనిలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి మెదడు పని చేసే విధంగా ఉంటుంది ఆ ప్రయాణాల వల్ల. చాలా మంది నమ్ముతారండి, ఎందుకంటే గ్రహాలతో లింక్ అయ్యి ఈ అమావాస్య పౌర్ణమికి సంబంధించి సముద్రం కూడా రియాక్ట్ అవుతున్నప్పుడు మనిషి బ్రెయిన్, మనిషి బిహేవియర్ కూడా మారుతూ ఉంటుందని మా అమ్మగారు ఎప్పుడూ అంటుంటారు. అమావాస్య వస్తే మీ నాన్నగారు కోపం చేసి ఎలా పెరుగుతుందో అంటుంటారు. నిజమే. ఇప్పుడు మీకు ఆటుపోట్లు ఉంటాయి కదా. అవును, ఆటుపోట్లు ఉంటాయి కదా సముద్రానికి. అప్పుడే ఎందుకు అమావాస్య పుణ్యానికి వస్తే మిగతా రోజులు రావు కదా. అవును, నేచర్తో మనిషి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అల్టిమేట్లీ మనం దాన్ని నమ్మాల్సి ఉంటుంది. అలా ఉంటాయి. అదే కొందరు దక్షిణ మొహంలో ఇల్లు ఉంటుంది. ఈ ఉత్తరంలో తూర్పుకు పోయే వాళ్ళ మెదడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ మన ఇంట్లో నుంచి ప్రయాణం దక్షిణం వైపు ఉన్నింది అనుకోండి, దక్షిణం ప్రయాణంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు పోవాల్సిన పనికి 15 నిమిషాల్లో పోవాలనుకుంటే మీరు 17 నిమిషాలు 18 నిమిషాలు పడుతుంది. ఆ ప్రయాణంలో కొంచెం కష్టాలు ఉంటాయి ఆ ప్రయాణానికి సంబంధించి. అంటే ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని చెప్పేయచ్చు కదండి. అయ్యో చెప్పచ్చండి. ఇట్లా ఉండి ఇటు పోకుండా తూర్పుకు పోకుండా దక్షిణం పోయే వాళ్ళ ఇంట్లో, తూర్పు మొహం ఇంటిలో దక్షిణం వైపు పోయే వాళ్ళ ఇళ్ళల్లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. అక్కడ ఎక్కువ జరుగుతాయి. రైట్. ఇలా పోయే వాళ్ళ దగ్గర జరగవనను చాలా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఇలా పోయే వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఉదాహరణ ఆ మిత్రుడే నా ఇంట్లో. అవునండి, నేను చెప్పాను నీ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ముందే చెప్పారు? ముందు చెప్పిన. అన్నా అన్నాడు. ఏమన్నా ఏం లేదు, వాస్తవం అయితే ఇది అన్న, జాగ్రత్త, ఇట్లా పోనీయద్దు,
నీకు ఇటు తిరుక్కొని పోతే ఇదేందన్నా అన్నం ఇట్లా తిరిగినట్టు ఉంటుంది కదన్నా అని కొన్ని సందర్భాలలో ఎప్పుడన్నా కొంచెం ఉన్నా ఇబ్బంది ఏం లేదు అని చెప్పినా కొంచెం మూఢత్వంగా అనుకోవచ్చేమో. ప్రాక్టికల్గా అవి నా కళ్ళతో చూసి చెప్పినటివే. అందులో నా మిత్రుడే. నేను అలా ఇంకొకటి ఏంటంటే అక్కడ అలా ఉంటుంది తూర్పు. దక్షిణంలో అయితే దక్షిణంలోకి మొహం పోయిన తర్వాత పడమరకి వెళ్ళి దక్షిణం వెళ్ళే వాళ్ళల్లో అంటే క్రిమినల్ మెంటాలిటీ, మనుషులను మోసం చేసే మెంటాలిటీ, అవసరం వస్తే ఏమైనా చేయగలిగేటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు. ఇలా దారిలో పోయే వాళ్ళు మాత్రం. ఓ అంటే 2 టర్న్స్ అయినా మనం పట్టించుకోవాల్సింది యాక్చువల్గా. ఒక టర్ను క్లియర్. ఒక టర్న్ ఏది ఉండాలంటే ఇప్పుడు మనకు అట్లా కావాలంటే చాలా కష్టం అండి. అన్ని టర్నులు ఆ విధంగా ఉండాలంటే కష్టం. అవ్వదు కదా. ఒక టర్న్ ఫస్ట్ మనం వెళ్తూనే తూర్పుగా ఉత్తరానికా వెళ్ళగలిగితే చాలు. మళ్ళీ మిగతా ఎటు పోయినా కూడా నో ప్రాబ్లం, అది మ్యాటర్ కాదు. మినిమము ఒక 50 అడుగులన్నా మనం వెళ్ళగలగాలి. ఇలా ఉంటారు. పడమర ఉండే వాళ్ళల్లో మగవాళ్ళల్లో ఇలాంటి ప్రవృత్తి ఉంటుంది. ఉత్తరంలో మామూలు అదేం కొంచెం కష్టాలు ఉంటాయి. ఇటు వెళ్తే కానీ చాలా మంచి ఉంటుంది. తూర్పు ఉత్తరానికి ఉండే కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే సహజంగానే వాటికి మంచి దారులు ఉంటాయి. వీటికి పడమర దారులు ఉండాలి. ఇటు దక్షిణం వైపు వెళ్తే అదే క్రూయల్ మెంటాలిటీలు, మోసపూరితమైన విధానాలు ఇలా వాళ్ళే ఇటు వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళలో అలాంటి మంచి గుణాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో పడమర మొహం కలిగినటువంటి వాయువు ఇంట్లో పడమర ఉత్తరంలో ఉన్న ఇంటిలో మేధావులు, న్యాయ కోవిదులు, ఒక గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తులు ఆ ఇంట్లో వాస్తు ప్రకారం ఉండడం ఉంటే ఆ ఇంట్లో పుడతారు. కానీ తూర్పు ఇండ్లలో కానీ ఉత్తరం ఇళ్లలో పుట్టరు. అటువంటి వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళంత భేదాశక్తి న్యాయ కోవిదులు ఉండరు. ఈ ఇంటికి పడమర కలిగినటువంటి ఇంటిలో వాస్తుకు ఉంటే, అదే వాస్తు లోపం ఉంటే మగవారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు మెట్లు అన్నారు. అపార్ట్మెంట్కైనా ఇండిపెండెంట్ హౌస్కైనా మెట్లు ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు? ఈశాన్యము నైరుతులలో మెట్లు అనేటివి ఉండనే కూడదు. తరువాత మొదటి ప్రాధాన్యత వాయువ్యంలో ఇస్తాం మెట్లు పెట్టేందుకు. అటు కుదరకపోతే ఆగ్నేయంలో ఇస్తాం. ఏది బయట పెట్టుకునే వాళ్ళకి కొంచెము పొడవు వెడల్పును బట్టి ఒక ఇంట్లో పొడవు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాం. పొడవు తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాం. అంటే వాళ్ళకు యోగించేదానికి తగ్గట్టుగా ఇప్పుడు పొడవు ఎక్కువ ఉండే వాళ్ళకి చెప్పినట్టుగా పొడవు తక్కువ ఉండే వాళ్ళకి చెప్పం. అవి మాకు అర్థమవుతుంది. ఈ ఇంటికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, తాపలు ఏ విధంగా మెట్లు ఏ విధంగా పెడితే బాగుంటుందని ఆ విధంగా పెడుతూ ఉంటామండి. అద్దె ఇంటికైనా సొంత ఇంటికైనా మినిమం పట్టించుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? అవి మంచి దారి ఇంట్లోకి, ఈశాన్యపు దారులు. దక్షిణ మొహం అయితే దక్షిణ ఆగ్నేయము, పశ్చిమం అయితే పశ్చిమ వాయువ్యం దారి, ఉత్తరం అయితే ఉత్తర ఈశాన్యపు దారులు మినిమం ఉండాలి. వంట తప్పకుండా ఆగ్నేయంలో ఉండాలి. ఇంకొకటి దక్షిణ మొహం ఇంటికి సైజు చిన్నదైతే ఆగ్నేయంలో పెట్టేదానికి ఉండదు. ఆ ఇంటికి వాయువ్యంలో పెట్టేదానికి వాయువ్యంలో పడమర మొహంతో చేయొచ్చు వంట. ఇవి బెడ్రూమ్ ఒక నైరుతిలో ఉండాలి. ఇవి మినిమం మనకు ఉండాల్సినటువంటి ఇది నీడ్స్. అంటే మా నాన్నగారు అంటూ ఉంటారు, ఇది కొంచెం పొడుగు పెరిగింది, ఇది ఉండొచ్చు ఇలాగా మంచిది, ఇటువైపు పెరగకూడదు అని అంటుంటారు. అంటే ఎటువైపు మనకి ఖాళీ స్థలం పెరగచ్చు, ఎటువైపు పెరగకూడదు? ఖాళీ స్థలం పెరగడము అనేది పెరగడం అంటే ఒక సైడ్ పెరగడం. అవును. అంటే ఈశాన్యంలో ఈ విధంగా పెరిగితే మంచిది. ఓహోహో. ఈ విధంగా ఆగ్నేయం పెరిగితే తప్పవుతుంది. స్ట్రైట్గా ఉండాలా. ఈశాన్యం పెరిగినా పర్లేదు, ఆగ్నేయం అయితే పెరగకూడదు. ఆగ్నేయం పెరిగితే ఏమవుతుందంటే ఇంట్లో మొదటి సంతానానికి సంబంధించిన వ్యక్తికి నిరుపయోగంగా తయారవుతాడు. అలాగే ఉత్తర వాయువం పెరిగితే ఆ మగ సంతానము తగ్గిపోయి ఆడ సంతానము పెరుగుతుంది. ప్లస్ ఈ కోర్టు తగాదాలు ఇలా ఉండే వాళ్ళంతా ఉత్తరంలో తప్పు ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఎక్కువ భాగాలు ఉంటాయి. మిగతా ఈ ఆగ్నేయం ఉండే వాళ్ళ తప్పు, ఇలా ఉండే వాళ్ళతో ఇద్దరికి అలా ఉంటుంది. అలాగే పూజ రూము ఎక్కడ ఉంటే మంచిది అంటారు? పూజ రూము ఒక నైరుతి తాపల మాదిరే, మెట్ల మాదిరే ఒక నైరుతి ఒక ఈశాన్యం రూము తప్ప మిగతా ఎక్కడైనా పెట్టుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఈశాన్య మూల పెట్టద్దండి. ఈశాన్యం పూర్తి స్థాయి ఈశాన్య మూల పెట్టకూడదండి. అది మనకు ఉండాల్సింది. ఈశాన్య మూలలో ఎవరైతే పెట్టినటువంటి వ్యక్తులు పూజ రూమ్ పెడితే ఆ కట్టి ఓపెనింగ్ చేసిన రోజు నుంచి 9 సంవత్సరాల లోపు 6 నుంచి 9 సంవత్సరాలు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకు తలకాయకి దెబ్బ తగులుతుంది ఒకటి. ఇంకోటి అంటే దానికి తోడు నైరుతులు ఏదైనా తప్పులు ఉంటే మరణం సంభవించే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ ఈశాన్యం అనేది ఈ తూర్పును మేము ఒక 3 రకాలుగా విభజిస్తుంటాం. ఒకటి 9 భాగాలకు విభజించి ఏది వాటర్ సంపుకు సెప్టిక్ సంపుల కోసము ఆ మెజర్మెంట్ తీసుకుంటాము. ఈ దేవుడిది వచ్చే కొద్దీ 25% ఈశాన్యాన్ని 25% ఆగ్నేయాన్ని తీసేసి మిగతా 50% లోపల మీకు ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ మేము చెప్తాము, అక్కడ చేసుకోవచ్చు. అది ఒకటి. ఎక్కడ తూర్పులో పెట్టు. ఉత్తరంలో కూడా
మనము ఫేసింగ్ అనేది దేవుడిని మనము తూర్పు వైపు కన్నా పెట్టచ్చు, పడవ వైపు కన్నా పెట్టచ్చు. మనకు మనసుకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా. మా ఆవిడ ఇంట్లో ఉంది, మాది ఇంట్లో తూర్పుపల్లెలో, ఆమె తూర్పుకు పెట్టుకోవాలి, దేవుని తూర్పు పెట్టుకొని తను వెస్ట్కి ప్రార్థిస్తుంది. మన ప్రార్థన ముఖ్యం దేవుడికి. ఎక్కడ ఆ ప్రదేశంలో ఎక్కడైనా కూడా నువ్వు ప్రార్థించవచ్చు. ఈ విధంగా అందులేడు ఇందెందు వెతికినా అందందేగలడు, అంతే. భగవంతుడు లేని ప్లేస్ ఎక్కడుంది చెప్పండి. ఉంటాడు. మనము ప్రార్థించడానికి కొరకు మాత్రమే ఒక ప్లేస్ చూసుకుంటాం. ఎందుకు? మనకు మనస్సును లగ్నం చేసుకొని దేవుని ప్రార్థించేటందుకు మాత్రమే ఈ స్థలాలు తప్ప దేవుడు అంతా ఉన్నాడు, చాలా గొప్పవాడు. తర్వాత ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్స్లో సర్వెంట్ క్వార్టర్ ఒకటి ఎక్స్ట్రాగా కట్టిస్తున్నారు. తర్వాత స్టోరేజ్ రూమ్ కూడా ఎక్స్ట్రా కట్టిస్తున్నారు. ఈ రెండు ఎక్కడ ఉంటే బెటర్గా ఉంటుంది? జనరల్గా కిచెన్ పక్కనే వీళ్ళు స్టోరేజ్ రూమ్ అని కడుతూ ఉన్నారు. మంచిదండి, కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి సర్వెంట్ క్వార్టర్కి ఒక చిన్న రూమ్ కూడా కడుతున్నారు. దాన్ని అక్కడే ఈ మన నైరుతికి ఆగ్నేయానికి మధ్యలో స్టోరు పక్కనే ఈ వీళ్ళకి ఇవ్వచ్చు. అటు కాకుంటే ఇంకొకటి ఏంటంటే వాయువ్యంలో ఇవ్వచ్చు. ఇలా ఇక్కడ కుదరకపోతే అంటే ఈ స్థలం పెరిగింటే ఇవ్వచ్చు, ఈ స్థలం తక్కువ ఇట్లా పెరిగింది అనుకోండి, అప్పుడు వాయువ్యంలో ఇవ్వచ్చు. ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్కి ఒకటే బాల్కనీ ఉంటుంది, కొన్ని అపార్ట్మెంట్స్కి 2, 3, 4 బాల్కనీలు కూడా ఉంటాయి. కొంతమంది చెప్తారు ఇటువైపు బాల్కనీ ఓపెన్ ఉండకూడదు, దీనికి గ్రిల్ ఏదైనా పెట్టించండి అని చెప్తూ ఉంటారు. ఎటువైపు బాల్కనీ ఓపెన్ ఉండకూడదు? బాల్కనీలు 3 వైపులు రావచ్చండి, ఒక నైరుతిలో తప్ప. నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. నైరుతి అంటే ఎటు? తూర్పు వైపు తిరిగింది, దక్షిణము పడమర కలిసే స్థానము మాస్టర్ బెడ్రూమ్ ఉండే ఏరియా నైరుతి అంటారు. అని తూర్పుకు తిరిగిన తర్వాత ఎటు? రైట్ లెఫ్ట్? తూర్పుకు తిరిగిందని మనకు వెనక పక్క వస్తుందండి. పొయ్యి ఉంటుంది, పొయ్యికి ఆపోజిట్లో నైరుతి. ఓకే. ఆగ్నేయము నైరుతి, వాయువ్యము ఈశాన్యం. ఇవి 2 ఇలా ఉంటాయి, ఈ 2 ఇలా ఉంటాయి. నైరుతికి ఈశాన్యానికి ఉండే తేడాలు ఏంటంటే నైరుతి ఎప్పుడు వెయిట్లెస్గా ఉండాలి, ఈశాన్యం ఎప్పుడు వెయిట్లెస్గా ఉండాలి, నైరుతి వచ్చేసి ఎప్పుడు వెయిట్గా ఉండాలి. పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు ఇవి రెంటికి ఉంటాయి. ఇది గుంత ఉండాలి ఈశాన్యంలో, నైరుతులు ఎత్తు ఉండాలి. ఈశాన్యంలో బరువు పెట్టద్దు అని పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది సార్? ఎందుకంటే నా పిల్లలు నన్ను అడుగుతారు, పొరపాటున నేను ఒక కుండీ పెట్టా బాల్కనీలో, బాల్కనీ వచ్చింది మాకు, పసుపు మొక్కలు అవి ఉంటే పెట్టాను అక్కడ. మా నాన్న అన్నారు అది తీసేసేయమ్మా అన్నారు. డాడీ ఇదంతా సరిపోలేదు ప్లేస్ అంటే తీసేయండి, నేను ఇప్పటికీ అలాగే ఉంచే. ఏమవుతుంది యాక్చువల్లీ? బరువు ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి, మీరు తల మీద ఒక 10 కేజీలు వెయిట్ పెట్టుకుంటారు, వీపు మీద పెడతారు, మోయగలుగుతారు, నడుము పెడతారు, బేగలుగుతారు. కానీ కాళ్ళకు మీరు 1 కేజీ పెట్టుకుంటే ఎక్కువ దూరం నడచలేరు. ఈశాన్యం అనేది కాళ్ళు లాంటిది. అక్కడ బరువు పెడితే నడక మనము నేను నడుస్తున్నా కదా 10 అడుగులు అనుకుంటారు, కానీ మీరు గంటలో 100 అడుగులు నడచాల్సిన వాళ్ళు 10 అడుగులే నడుస్తారు. అదే ఇక్కడ వెయిట్ పెట్టుకొని నడచడం వల్ల ఏమవుతుందంటే మీకు పెయిన్ రాకుండా ఉంటుంది, ఈ కాలికి కట్టినట్టు ఉంటుంది అనమాట. ఈశాన్యంలో మనం అవన్నీ పెట్టడం వలన. ఇప్పుడు జనరల్గా మీరు ఎవరైనా ఓపెన్ ల్యాండ్ ఉండి ఇలా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాండి, లేదా అపార్ట్మెంట్ కొత్తగా ఏదైనా ఎనీ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నా, కొంచెం వాస్తు వచ్చి చూడండి అని అంటే చూస్తారా? చూస్తామండి. ప్రొఫెషన్ పోవడం చూడడము, వాళ్ళ ఆలోచనలు తీసుకుంటాం. మీకు ఏం కావాలనుకుంటున్నారు, కొందరికి తెలియకుండానే వాస్తుకు అనుకూలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. దాన్ని మనము అంగీకరించి వాళ్ళకు మనస్ఫూర్తిగా ఉండేట్టుగా మనం చేయగలుగుతాం కాబట్టి ఆ విధంగా చేస్తాం. కొన్ని చిన్న తప్పులు ఉంటాయి, అవి కాదండి వద్దు అని చెప్పి సరిచేసి ఒక ప్లాన్ ఇస్తాం. ప్లాన్ చేసి ఈ విధంగా చేసుకోండి అని చెప్తాం. లేదంటే కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు డాక్టర్లు కొంచెం బాగుండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి ఇంజనీర్ని పెట్టుకుంటారు. అక్కడికి నేను, ఇంజనీరు, ఆ బిల్డింగ్ ఓనరు ముగ్గురం కూర్చొని ఇంజనీరుకు కొన్ని సూచనలు ఇస్తాం. అక్కడ ప్రకారం ఈయన ఆలోచనలు అక్కడ కూర్చొని అక్కడ ఒక ఫ్రేమ్ తయారు చేసేసి ఆ ప్లాన్ తీసుకుంటాం. ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు పునాది వేసేటప్పుడు వెళ్తాం, పునాది వేసి అయిపోయిన తర్వాత వెళ్తాం. అట్లా ఒక 3-4 టైమ్స్ వెళ్తాం. వెళ్ళి వాళ్ళకు మధ్యలో కొన్ని డౌట్స్ వస్తుంటాయి, అవి క్లారిఫై చేసి వస్తుంటాం. మ్యాక్సిమం ఇంజనీర్ దగ్గరనే అన్నీ చేస్తాం. కొందరు ఏం చేస్తారని ఇందిరికి ప్లాన్ వేసుకొని అన్నీ వేసేసుకొని పునాదులు వేసుకున్న తర్వాత మా దగ్గరకు వస్తారు. అప్పుడు మేము 100% న్యాయం చేయలేం. మాకు ఎంత వీలుంటే అంత న్యాయం చేయగలుగుతాం వాళ్ళకి. వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా వాళ్ళు కొందరికి ఇష్టపడరు కొన్ని, అయితే విషయం తెలియచేస్తారు. ఇది మొదటికి సంబంధించింది, ఇది నీకు ఇష్టం లేకుండా సెకండ్ ఆల్టర్నేటివ్ అని ఉంటే కూడా మేము చెప్తాం, అప్పుడే చెప్పేస్తాం. ఆల్టర్నేటివ్ లేనేటి కొన్ని ఉంటాయి, అట్లా చెప్పి చేస్తుంటాము. శంకుస్థాపన ఎక్కడ చేయాలి? ఒక ల్యాండ్లో శంకుస్థాపన ఈశాన్యంలో మాత్రమే చేయాలి. ఈశాన్యం అంటే మొత్తం సపోజ్ ఈ టీవీలో 4 భాగాలు చేస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎక్కడైనా చేయొచ్చు. కానీ కొందరు ఏం చేస్తారంటే పిల్లర్ వేస్తే కిందనే చేయాలనేది వాళ్ళ మనసులో ఉంటుంది. అప్పుడు మేమేం చేస్తామంటే అయ్యా ఈ విధంగా ఎక్కడైనా నువ్వు చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఇష్టం లేదంటే దానివల్ల ఏమవుతుందంటేనండి ఈ పిల్లర్ కిందనే వేయాలంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే వేస్తామో అక్కడ దాని వలన
ఆ పిల్లరు బరువు తగినప్పుడు కొంచెం కుంగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే. అందుకు మేము ఏం చెప్తామంటే పిల్లర్కు దగ్గరలో పిల్లర్ గుంత కొంచెం దూరంలో తీసి అక్కడ పూడ్చుకోమని చెప్తాం. రైట్. అలాగే బోర్ ఏ ప్లేస్లో వేసుకోవాలి? బోరు అనేది ఒకటండి, నార్త్ ఈస్ట్ వేసుకోవాలి. అదే ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ, తూర్పులో కానీ ఉత్తరంలో కానీ. ఈ ప్లేస్ అంటే ఒక భాగం, 4 భాగాలలో ఒక భాగంలో మనము ఇంకోటి ఏంటంటే మనం ఇండ్లు పిల్లర్ ఎక్కడేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా బోరు పిల్లర్ డిపెండ్ అవుతుందా? ఈ మూలకు ఆ మూలకు తగలకుండా అటు ఇటు వెళ్ళదు, ఒక్క చోట. అంటే ఇక్కడ వాస్తు ప్లస్ ఆర్కిటెక్ట్ ఇద్దరు కలవాల్సిందే. కలిస్తే ఏమవుతుందంటే బెటర్ వస్తుందండి. ఎస్ మళ్ళీ ఇక్కడ కాదని అక్కడ మళ్ళీ ఈ టైం వేస్ట్. నేను ఒకటి చెప్తా, ఆయన ఇంకోటి చేసిస్తాడు. టైం అంతా నాకు వేస్టే, ఆయనకు వేస్టే, ఈయనకు వేస్టే. అందుకని మొదల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ అక్కడ నుంచే స్టార్టింగ్ నుంచే మనం పట్టించుకోవాలి. రైట్ రైట్. ఇప్పుడు కొత్తగా మనకి రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఒకటి పెట్టుకుంటున్నారు కదా సార్. అంటే బోర్ పక్కనే ఇది పెట్టుకోవచ్చా? అంటే సైంటిఫిక్ గా ఒక రకంగా ఉంటుంది, మరి వాస్తుపరంగా ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇప్పుడు బోర్ మనం ఎక్కడైతే వేస్తామో అక్కడే కూడా తీసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను ఎక్కడైతే బోర్ వేసుకోవచ్చు అని మీకు చెప్పానో ఆ ప్రాంతంలో ఎక్కడైనా కూడా మీరు వేసుకోవచ్చు. బాత్రూమ్లు, లాట్రిన్స్ మన కిచెన్కి బాత్రూమ్లకి బయటే ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఆ పద్ధతి కొంతమంది పాటిస్తున్నారు. అంటే బెడ్రూమ్స్లో పెట్టుకోకుండా బాల్కనీలో కొంతమంది షిఫ్ట్ చేసుకుంటున్నారు. లేదు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనం కొంచెం దూరంగానే కడదామనే ప్లాన్లో ఉన్నారు. సో ఆల్ ఓవర్గా మీరు రెండింటి విధానంగా చెప్పండి, అపార్ట్మెంట్ విధానంగాను ఇండిపెండెంట్ విధానంగా. 2 విధాలు చెప్తా. వాస్తు ఒక 12వ శతాబ్దానికి పూర్వం ఎప్పుడో అప్పటి నుంచి వెలుగులోకి వచ్చింది అంటే వాస్తు గురించి. అవును అవును. అప్పుడు ఎవరు కూడా బహిరంగ ఉంటే బయటికి వెళ్ళాలి తప్ప ఇంట్లో లేవు. సో ఒకవేళ ఎవరన్నా ఈ 100 సంవత్సరాల నుంచి ఈ కల్చర్ మనకు వచ్చింది, ఏది బయట కూడా కట్టేది దీని కొరకు. సో ఇంట్లో కట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏమైంది, మనిషి నడక కానీ సెక్యూరిటీ పర్పస్, నైట్ బయటికి వెళ్తే కానీ దొంగలు వస్తే ఇబ్బంది వస్తాయనే పద్ధతిలో ఇంటి లోపలనే కట్టుకునే వాతావరణం వచ్చింది. సో ఇంటిలోనే మనం కట్టుకోక తప్పదు. కట్టుకునే దాని కొరకు ఉన్న దాంట్లో మేమేం చేస్తున్నామంటే, ఇది అందరూ మంచిగా చెప్పొచ్చు, చెడుగా చెప్పొచ్చు, కానీ నేనేమంటానంటే తప్పనిసరి పరిస్థితిలో ఉండేదని. ఇది 2 ఒక ఏరియాలో ఎత్తు రావడం ఎంత తప్పో, ఇంకొక ఏరియాలో తగ్గు రావడం కూడా అంతే తప్పే. సో దీన్ని తప్పుగా ఒప్పుగా లేకుండా మిడ్ పాయింట్లో పెట్టేస్తాం. ఇది తప్పు కాదు, ఇది ఒప్పు కాదు, ఉండడమే తప్పదు. సో దాన్ని మంచి వైపు ఉండేట్టుగా మేము అరేంజ్ చేస్తాము మా తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు. జనరల్గా ల్యాండ్స్కేపింగ్ అనేది ఒకటి ఉంది ఇప్పుడు కొత్తగా. ఏంటంటే నేచర్తో కలిపి ఉన్న స్టోన్స్ని, ఉన్న మొక్కల్ని డిస్టర్బ్ చేయకుండా, మన డైరెక్టర్ తేజ గారు కూడా కట్టారు యాక్చువల్లీ. నేచర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు ఆయన, చేయకుండా ఈవెన్ మీరు నమ్మరు, పార్కింగ్ కూడా ప్లేస్ పెట్టుకోలేదు ఆయన. గేట్ బయట పార్కింగ్ పెట్టుకున్నారు. వెళ్ళే వే కూడా ఎక్కడ స్పెషల్ వే కూడా ఎక్కడా ఇవ్వలేదు. ఒక రాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు, ఆ మొక్కల మధ్యలోంచే వెళ్ళాలి యాక్చువల్గా. సార్ సీక్రెట్ చెప్పేస్తాను, ఏమనుకోవద్దు, మరి వాస్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అంటే ల్యాండ్స్కేపింగ్ ఎలా ఉందంటే, కొన్ని నేను చూసిన ఇళ్లలో కొంచెం డౌన్ ఉంటుంది సార్. ముందంతా గార్డెన్ అది వేసుకోవడం కొంచెం డౌన్, ఇల్లు కొంచెం ఎత్తులో పెట్టుకుంటారు. ఎటువైపు డౌన్ ఉండొచ్చు, ఎటువైపు ఉండకూడదు. ఇది ల్యాండ్స్కేపింగ్లో అంటే ఆ ల్యాండ్ ఎలా అయితే ఉందో, ఎటువైపు డౌన్ అప్ అండ్ డౌన్ ఎలా ఉందో అలానే ఇల్లు కడుతున్నారు. దాన్ని మళ్ళీ లెవెల్ చేయాలని కూడా అనుకోవట్లేదు. అదే న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ స్టోన్స్తో సహా అలా ఉంచాలనుకుంటున్నారు. అలాంటప్పుడు వాస్తు ప్రకారం ఎటువైపు ఎత్తు ఉండొచ్చు, ఎటువైపు పల్లం ఉండొచ్చు. దక్షిణము ఎక్కువ ఎత్తు ఉండడం మంచిదండి. అలాగే పడమర ఎత్తు ఉండొచ్చు. ఉత్తరంలో తగ్గు ఉండాలి, తూర్పులో తగ్గు ఉండాలి. మనం వాడుక నీరు, వాడిన నీరు 2 ఇలా తూర్పు ఉత్తరాలు వెళ్ళేలాగా ఉండాలి. ఒకవేళ కొందరికి అలా ఉండదు. ఎందుకు, 3 వైపులా ఇల్లు ఉంటాయి, దక్షిణం ఇల్లు ఉంటుంది అనుకున్నామండి. అప్పుడు వాళ్ళకు తూర్పులో ఇల్లు ఉంటుంది, పడమర ఇల్లు ఉంటుంది, ఉత్తరంలో ఇల్లు ఉంటుంది. అప్పుడు వాళ్ళ నీళ్ళు పోవాలంటే మేమేం చేస్తామంటే, వాళ్ళకి మీ ఇంటి లెవెల్స్ అన్నీ ఈశాన్యం వైపు వచ్చేట్టుగా చేసి అక్కడ ఒక హోల్ వచ్చేట్టుగా చేస్తాం. అక్కడ ఏం చేస్తామంటే ఒక పైప్ పెట్టి గ్రౌండ్లో నుంచి బయటికి తీసుకెళ్ళి తూర్పు ఆగ్నేయం వైపు నుంచి బయటకు వదిలేస్తాం. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. కొందరు ఏమంటారు, నాకు ఖచ్చితంగా వాస్తును బాగా ఎంత ఉంటే అంతా నాకు చెప్పి చేయించుకోండి అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, మన కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఉంటుంది, ఇంకో కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ కడతాం, నీళ్ళన్నీ ఇక్కడికి వెళ్తాయి. మన కాంపౌండ్ ఈశాన్యంలో నుంచి బయటికి వెళ్ళి తర్వాత మనము 2 కాంపౌండ్ వాళ్ళు చేసుకున్న మధ్యలో నుంచి బయటికి తీసుకెళ్తే వదిలేస్తాం. అంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఈ 2 కాంపౌండ్ వాళ్ళు కట్టడం అనేది దక్షిణ మొహం ఇంటికి, పడమర మొహం ఇంటికి చాలా మంచిది. నెంబర్ 1. కొందరు మాకు ఆ స్థలము 1 feet 1.5 feet మాకు వెళ్ళిపోతుందండి, మేము ఇష్టపడమనే వాళ్ళకి ఈశాన్యంలోకి నీళ్ళన్నీ వచ్చేట్టుగా చేసి లోపల పైప్ లైన్ నుంచి బయటికి వెళ్ళేట్టుగా చేస్తాం. ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాస్తుపరంగా కానీ, లేదా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయి, లేదు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, ఇలాంటివి సలహాలు అంటే ఏంటంటే, ఒక వాస్తుకు అనుగుణంగా మనం కట్టుకోవడం వల్ల
మనము, మన పిల్లలు, మన కుటుంబము ఆరోగ్యాలతో ఉండేదానికి మాత్రమే వాస్తు తప్ప కోట్లు ఎత్తుకొచ్చి పెట్టేదానికో కోట్లు పోగొట్టేదానికో వాస్తు కాదండి. మనం ఆరోగ్యాలతో ఉండేదానికి మాత్రమే వాస్తు. మంచి ఆలోచనలతో ఉండడం వలన మంచి ప్రయాణంలో మంచిగా మనము డెవలప్ కాగలరు. సంతబడికి వరప్రసాద్ రెడ్డి గారు ఆయన ఇంటి శంకుస్థాపన చేసినప్పుడు పీఠం నుంచి ఎవరో స్వామివారు వచ్చి శంకుస్థాపన చేయించారు. అడిగారట ఆయన, ఇక్కడ మీకు ఏం కావాలనుకుంటున్నారు అని. ఇక్కడ నాకు సత్సంగం కావాలి, మంచి వాళ్ళు మాత్రమే ఇక్కడ అడుగు పెట్టాలి, చెడు అనేది నాకు ఇక్కడ అడుగు పెట్టకూడదు, అలా మీరు సంకల్పం చేయండి అన్నట్ట. చాలా గొప్ప గుణం. అసలు ఇంకేంటి చెప్పండి. అలాగా సంకల్ప సిద్ధి ఎంత బలంగా ఉంటే అది జరుగుతుంది అని అంటారు. మరి ఈ రోజుకి చక్కగా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఎంత అద్భుతంగా విరాజిల్లుతూ ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ ఏదైనా ఆయన ప్రవచనం పెడితే ఆ రోజు ఖచ్చితంగా వర్షం వస్తుంది. ఇప్పటికి 10 ఏళ్ల నుంచి మేము పెడుతున్నాం. ఆయన ప్రవచనం అయ్యే టైంలో, చాగంటి ప్రవచనం అయ్యే టైంలో 4 చుక్కలన్నా పడతాయి. పెట్టేది మళ్ళీ ఏంటి, మనకి మంచి సమ్మర్లో పెడతారు ఆయన. కొన్ని వర్షాకాలం కాదు, శీతాకాలం కాదు. అది ఒక మంచి శుభసూచకం అండి. అవునండి. మనం ఏ కార్యక్రమైనా చేసేటప్పుడు వర్షం పడడం వల్ల చాలా మంచి శుభసూచకమైనటువంటి విషయం. వేమన్న గారు ఏం చెప్తారంటే, ఎండ కోసం అయితే మీరు ఎంతైనా తిరుగుతారు, కానీ వర్షం వస్తే మీరు తిరగరు, మంచి చేసిన దానికి మీరు తిరగరు, చెడు చేసిన కాడ మాత్రం మీరు తిరుగుతారు అంటారు. సో వర్షం అనేది చాలా గొప్పది. నేను నా పని ఎంత ఉండినా ఏం చేసిన, అందులో నేను మొదట రైతును. వర్షం కోసము రాత్రింబౌళ్ళు ఎదురు. అందులో రాయలసీమ. మా పరిస్థితి బోరు, గడ్డుకాలం. మీకు చాలా గడ్డుకాలం. 1 గంట నేను నైటు 10 నుంచి ఉదయం 5 వరకు ఒక వీక్ కరెంట్ వస్తుందండి మాకు. ఒక్క కూలికి ఇస్తే ఒక 2-3 కయ్యలు నీళ్లు పారవు. అందుకని నేను రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 5 వరకు నేను నిల్చుకొనే పొలానికి నీళ్లు కడతా. నేను నిల్చుకొని. రైతు చాలా గొప్పవాడండి. అతను కష్టపడుతూ అందరికీ అన్నం పెడతాడు. చాలా చాలా అతను ఉన్నవాడు అవ్వాలని కోరుకోవాలి అంతే. ఉన్నవాళ్ళందరూ కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే నేను రైతును. వేరుచెనక్కాయ పంట మా రాయలసీమ చాలా బాగా పండుతుంది. అంతో ఇంత ఆదాయం రాగలిగిన పంటది. దాన్ని ఏం చేశారంటే 94-95 తర్వాత మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి రావడం వలన మా వేరుశెనక్కాయ అనేది ఇప్పుడు రాయలసీమలో నాకు తెలిసి ఒక 50% పడిపోయిందండి. ఇంకా ఎక్కువ పడిపోయింది. అంటే పల్లి నూనె వాడకం తగ్గిందంటారు. తగ్గింది. దాని వాడకం తగ్గింది. అంటే ఆయిల్తో కంపేర్ చేసుకుంటే తగ్గిందంట. తగ్గింది. ఇప్పుడు పెరుగుతుంది. కానీ రైతును ఎన్నో విధాలుగా ప్రభుత్వాలు సహకరించట్లేదు. ఇతర దేశాల్లో అసలు రైతే రాజు. మన దగ్గర పాపం ఒంటి మీద గుడ్డ కూడా సరిగా ఉండదు ఆయనకి. కష్టం. చాలా దారుణం నిజంగా. ఇప్పటికీ పండిస్తున్నారండి? ఇప్పటికీ అంటే వేరుశెనగ తగ్గిపోయింది. మీరు అసలు వ్యవసాయం చేస్తున్నారా? రైతుగా ఉన్నాను, సేమ్ టైంలో నేను వ్యాపారస్తుడిగా ఉన్నాను. అంతో ఎంతో రాజకీయాల్లో తిరిగేవాని, ఆ రాజకీయం వద్దనుకొనేసి పక్కకు వచ్చేసిన. ఇప్పుడు మాకు బొప్పాయి తోట, ప్రస్తుతం ఇప్పుడు నా పొలంలో అరటి తోట ఉందండి. తమలపాకు తోటకు కౌలుకి ఇచ్చాను. ఇప్పుడు అరటికాయలు తీసుకొచ్చారా, తమలపాకులు తీసుకొచ్చారా? సరదాగా అన్నారు సార్. సంతోషం. శుభం. నేను కడప వాసినైనా కూడా నేను తిరుపతిలో ఉంటున్నానండి. రెస్టారెంట్ ఉంది నాకు తిరుపతిలో. సేమ్ టైంలో మా బాబుకు తెల్లాపూర్లో ఒక హోటల్ ఉందండి. హోటల్ పేరు తెలుసుకోవచ్చండి? హోటల్ పేరు వకుల. ఓకే. వకుల సిల్క్స్ అన్నట్టు వకుల హోటలే పెట్టారు మీరు. హోటల్ అంటే వకులమాత, వెంకటేశ్వర స్వామి అమ్మవారి పేరు వకులమాత. సో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ఆ వకులమాత పేరుని తీసుకొని మా బాబుతోటి ఆ హోటల్ తెల్లాపూర్లో పెట్టించాం. ఆయన తెల్లాపూర్ పిల్లడు, ఈయన క్లాస్మేట్గా ఉండేవాడు హైదరాబాద్లో. సో వాళ్ళిద్దరు కలుసుకొని అక్కడ పెట్టి చేస్తున్నాము. శుభం. డూప్లెక్స్ హౌసెస్లో మెట్లు కానీ, పూజ రూమ్ కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్స్ కానీ కొంచెం వివరంగా. ఇప్పట్లో చాలామంది ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి డూప్లెక్స్ కట్టే విధానంలో. ఎందుకు డూప్లెక్స్లో ఫెయిల్యూర్ అవుతారంటే, నైరుతికి, వాయువ్యానికి, ఆగ్నేయానికి ఈ డూప్లెక్స్ ఇవ్వడంలో మధ్యలో హోల్ రావడం వల్ల, గ్యాప్ ఇస్తారు కదా, గ్యాప్ ఇవ్వడం వల్ల ఆ ఏరియా రావడం వలన వీళ్ళల్లో పట్టు తగ్గిపోతుంది. అదే డూప్లెక్స్ను మేము ఒక పద్ధతి అయినటువంటి విధానం, అంటే వాయువ్యంలో మెట్లు ఇస్తాం, అటు కాకపోతే ఆగ్నేయంలో మెట్లు ఇస్తాం. ఈశాన్యం వైపున ఒక చుట్టూ ఒక 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ వదిలిపెట్టిన తరువాత మధ్యలో ఎంత ఆ ఇంటి పొడవు వెడల్పును పట్టి గ్యాప్ ఇచ్చేసి మేము డూప్లెక్స్ కావాల్సినటువంటి ఇది ఇస్తూ ఉంటాం. అది ముఖ్యంగా ఈ డూప్లెక్స్ కట్టే వాళ్ళు తప్పకుండా దగ్గర
వాళ్ళు నమ్మదగ్గటువంటి వాస్తుకారుని పిలిపించుకొని చేసుకోవడం చాలా మంచిది. అంటే కొందరికి ఒక ఇండ్లు కట్టిన తర్వాతనో 2 ఇండ్లు కట్టిన తర్వాతనో మాకంతా వాస్తు తెలుసు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో చేసుకుంటారు. అవును. దట్టు ఇంకోటి ఏమవుతుందంటే అక్కడ ఆ ఇంజనీరు అనే వ్యక్తి చెడు చేయాలని కాదు, మంచి చేయాలనే ఉద్దేశంతో, అంటే చాలా బాగా రావాలా, అందరూ ఇల్లు చూసి ఎవరు ఇంజనీర్ అనిపించుకోవాలనే ఒక ఇదితో కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. అది మా పర్యవేక్షణ ఉండి ఆయన యొక్క ఇదిని ప్రదర్శించుకుంటూ వాస్తును ఆ గృహస్థునికి మేలు మంచి జరిగేట్టుగా చేయగలిగేటువంటి విధానాలు మన దగ్గర. ప్రత్యేకంగా మెట్లు ఇటువైపు ఉండాలి, పూజ రూమ్ ఇటువైపు ఉండాలి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. పూజ రూము కిందైనా పెట్టుకోవచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా తూర్పులైనా పెట్టుకోవచ్చు, ఇలాంటి మేడ మీద ఈశాన్యం గది నుంచి ఇటు పక్కన పెట్టుకోవచ్చు, ఇలాంటి వాయువ్యంలో మెట్లు పక్కన కానీ పెట్టుకోవచ్చు. ఒక నైరుతి ఈశాన్యం తప్ప పెట్టుకోవచ్చు. చాలా మంది కిచెన్ కిందే పెడతారు. అవును. కింద పెట్టి మొత్తం వంట వండినంతా స్మెల్ పైకెడుతూ ఉంటారు. డూప్లెక్స్ లో నాకు మాత్రం అది చాలా దారుణం అండి. ఇప్పుడు ఒకటి మేడం, మనము సరే మన పైన పెట్టుకోవాలంటే పైన పెట్టచ్చు అసలు. కూర్చు మీరు అంటే మీరు అంటారు వంట రూమ్ పక్కన పెట్టినా వాసన వస్తుంది, మీరు మీద పెట్టినా వాసన వస్తుంది, పక్కింట్లో చేసినా మీ ఇంట్లో వాసన వస్తుంది. కింద చేసిన అంటే చాలా మంది ఏమంటారంటే మాకు వాసన రాకుండా పైన పెట్టుకుంటాం అంటారు. అదేంటి ఇంట్లంతా వాసన వస్తుంది, లేదు పక్కింట్లో చేసినా మీ ఇంట్లోకి వాసన వస్తుంది, అప్పుడు ఎట్లా చేస్తారు? కాబట్టి అది నీ మనసుకు నచ్చినటువంటి ప్రార్థన చేసిన విధానంలో ఉంటే చాలు. అంతే. దానికి వాసన గురించి ఆలోచించాల్సిన, వంట పక్కనే పెట్టుకోవచ్చు, ఏం కాదు. మన మనసును లగ్నం చేసినామా లేదా అనేదే చిత్తశుద్ధి. కరెక్ట్ అండర్స్టాండ్. చాలా మందిలో డౌట్స్ ఉంటాయి, ఈయన ఇంతకు ముందు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేశారా, ఎక్కడ చేశారు ఏంటి అని. సో ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ చేశారు వాటి గురించి సింపుల్ గా చెప్పిన పర్వాలేదు. ఒకటి మేడం, నేను గత 22 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నా స్నేహితులకి, మిత్రులకి, బంధువులకి, తర్వాత తెలిసినటువంటి వ్యక్తులకు. ఇందులో ఇంకొకటి ఏంటంటే తెలియజేయాల్సింది, ఇండోసోల్ పెద్ద సంస్థ కడపలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ గా ఉంటుంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ ప్లేసు, ఆంధ్రప్రదేశ్లో 1వ ప్లేస్లో ఉండేటువంటి ఆ సంస్థకి మొదలు నుంచి నేనే వాస్తుకారిని అలా చేస్తున్న పెద్ద ఫ్యాక్టరీ. ఈవెన్ దో ప్రయాగ్రాజ్లో వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు. ఒక 22 ఎకరాలలో ఉండేటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ. దానికి వెళ్ళి సలహాలు దాన్ని ఇచ్చిన, దాన్ని చేస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో ఒక ఎన్సిపికి సంబంధించిన ఒక మినిస్టరు ఆయన కుమారుడి ఇంటికి ఫొటోస్ చూపించారు, నేను చూసాను. బట్ కాకపోతే మనం చూపించకూడదు కాబట్టి అదే దానివల్ల అక్కడికి వెళ్ళినది. వాళ్ళు చాలా ఇదితో నన్ను అడుగుతున్నారు. ఇంట్లో మార్నింగ్ దిగినాము, ఇంట్లో అంతా చూసినాము, మొత్తం అంతా చూసేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుని మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. లాడ్జ్లో రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ 7కి వచ్చారు మా దగ్గరికి. వచ్చి నాకు అన్నీ అందరి ముందు అలా చెప్పడం మాకు ఇష్టం లేదు, మేము మీ దగ్గరికి వచ్చాను చెప్పాలంటే సరేలే అనేసి నేను మా మిత్రుడు కలిసి కూర్చున్నాం. నాకు ఇంగ్లీష్ మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతా, హిందీ కానీ నేను మాట్లాడలేను, అర్థమవుతుంది. సరే అనేసి అక్కడ కూర్చొని అలా అందరం కూర్చొని మాట్లాడుతున్నాము. ఆ ఇంటి గురించి చెప్పమన్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఆ ఇంటిని చూసిన తర్వాత నాకు అన్నీ అర్థమైన తర్వాత నా ఫ్రెండ్కి చెప్పాను, ఈ ఇంటిలో ఈయన కొడుకు యాక్సిడెంట్ ఈ పాటికి అయ్యి ఉంటుంది, యాక్సిడెంట్లో జరుగుతుంది, జరిగిన ఈ వ్యక్తి బతికి బయటపడతాడు, అయితే ఈ పిల్లోడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే వస్తాయి ఖచ్చితంగా. ఇది ఒకటి. రెండు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడో, ఇతని కొడుకు యాక్సిడెంట్ అయింటారు కదా, అతని తాత, అతనికి వీళ్ళ నాన్నకు పడక, ఇద్దరు వేరుగా ఉంటారు, ఆ ఇంట్లో ఉండరు వాళ్ళిద్దరు. సో అంటే నిజమేనండి, ఆయన మా నాన్నకు నాకు కొంచెం వేరే వైరుధ్యం వల్ల నాన్న సపరేట్గా నేను సపరేట్గా ఉన్నాను అని చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి చెప్పాను మా వాడికి, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు, ఆయన ఇది నో అంటారు, ఖచ్చితంగా నో అంటారు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి అనేసి, ఏం లేదు ఈయనకు ఇలా మిస్సెస్కి బాగా వైరుధ్యం ఉంది, ఎక్కడా వీళ్ళు సామరస్యంగా సయోధ్యం లేదు, కానీ సమాజం కొరకు వీళ్ళు సయోధ్యగా ఉంటారు, ఆ విషయం మీరు తెలియజేయండి. మనకు తెలియని మరుక్షణం ఆయన నో అంటారండి. ఆయన చెప్పడము, ఆయన నో అనడం జరిగిపోయింది. ఆయన అది ఎట్లా నువ్వు చెప్తావు ఇతను నో అని, నువ్వు వాస్తు చెప్పినావు బాగానే ఉంది, నో అని ఎలా చెప్తాడో నువ్వు అంటే, కొన్ని వాటికి అలా ఉంటుంది, మేము ఈ చెప్పడం పోయినప్పుడు అలా జరిగేటువంటి ఇలా ఉంటాయి చెప్పినాను. అలా ఆ 4 విషయాలు తింటూ వాళ్ళు ఇంకేదో ఆశిస్తున్నారు. ఏంటండి అన్న, ఇంకా ఏమైనా చెప్పండి అంటున్నారు. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ఏదో ఇంకా ఉందని. మళ్ళీ నేను ఆ ఇంటి గురించి మరొక్కసారి అంతా ఆలోచించిన, తిరిగింది 2 మార్లు తిరిగిన ఆ ఇంట్లో. తిరిగిన తర్వాత నాకు ఒకటి స్పృహ వచ్చింది, చెప్పాలనుకుంటే ఈ మాటల మధ్యలో దాన్ని మానేసిన. ఆ ఇంటికి ఉండేటువంటి ఒక లోపంని గుర్తించి, అయ్యా మీ ఇంట్లో 2వ సంతానం మీ ఇంటి వంశ పరువు ప్రతిష్టను తగ్గించే కార్యక్రమంలో
ఉన్నారు. ఇప్పటికి మీరు మీ ఇల్లు కట్టి 3 ఏళ్ళు అయింది కాబట్టి, అదే 9 ఏళ్ళు అంటే వంశప్రతిష్ఠ గంగపాలు అయ్యిండేదే, కానీ ఈ టైంలో ఉంది. ఇది విషయం. మీ 2వ సంతానం అన్న అంటే టక్కన ఆయన లేచి నా చేయబట్టుకున్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంటబ్బా? ఎస్ అవునండి, మా పాప ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఆమె ప్రెజర్ చేస్తుంది, ప్రపోజ్ చేస్తుంది. మాకు అది కొంచెం మాకు సేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. దానికి రెమెడీ ఏంటి అయితే నేను చెప్పాను వాళ్ళకి, రెమెడీ చేస్తా. 9 నెలల లోపు నేను రెమెడీ చెప్పిన తర్వాత ఆ రెమెడీని మీరు చేసిన రోజు నుంచి లెక్క తీసుకోండి. 9 నెలలు దాటిన తర్వాత ఆమె మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మారలేకుంటే మీరు వదిలేయండి. మారే పరిస్థితి ఎక్కువ ఉంది. అదేది నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే, నేనేదో చెప్పింది మీరు సగం విని సగం చేయకపోతే మాత్రం కూడా రిజల్ట్ రాదు. మీరు ఖచ్చితంగా చేయండి, ఆ రిజల్ట్ మీకు తప్పకుండా ఉంటుందని చెప్పాను. ఏం చెప్పారు ఇంతకీ మార్పు? అక్కడ ఏంటంటే ఒక వీధి పోటు ఉందండి. ఆ వీధి చూలతో పాటి ఆ 2వ సంతానానికి సంబంధించిన ఆగ్నేయంలో గుంత ఉంది. ఆ గుంత ఆ ఆగ్నేయం వీధి పోటు ఆ విధంగా చేస్తుంది. ఆ చేసిన దాన్ని కరెక్ట్ చేయించిన 6.5 నెలలకు నాకు ఫోన్ వచ్చిందండి. సార్, మా పాప ఆ లవ్ మ్యారేజ్ను వెనక్కి తీసేసుకునింది, నేను ముందుకు వెళ్ళనని చెప్పేసింది. ఆమె ముందుకు వెళ్ళలేదు. నేను చెప్పాను ముందే మీతో కూడా అన్నది, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల మనము చెప్పలేము. ఇది తర్వాత ఏం చేశారంటే వాళ్ళు నన్ను పిలిపించుకున్నారు. పూణే దగ్గర ఉండే వాళ్ళ ఊరికి. వాళ్ళు ఒక షుగర్ ఫ్యాక్టరీ సొసైటీ ఉంటుందన్నమాట అక్కడ మహారాష్ట్రలో. ఆ సొసైటీ వాళ్ళందరూ వాస్తుకు పిలిపించి ఆ సంస్థను వాస్తు కూడా మార్చి చేయడం జరిగింది. ఆ సొసైటీలో మార్పులంతా చేసుకున్న తర్వాత వాళ్ళు నన్ను పిలిపించుకొని సన్మానం చేశారండి. ఆ కిరీటము, రైతుకు సంబంధించిన కిరీటాన్ని పెట్టి సన్మానించి పంపించారు. అది ఎందుకో ఒక ఫోటో ఆయన నాకు పెట్టారు, అది మీకు పెట్టాను నేను. అది పెట్టడం అంత బయటికి వెళ్ళంటారండి. ఇంకొకటి ఏంటంటేనండి, ఒక 2 హైకోర్టు జడ్జీల గారికి కూడా నేను చెప్పాను, పేర్లు మనం చెప్పకూడదు. అలాగే ఐఏఎస్ ఆఫీసరు, పెద్ద ఆఫీసర్, ఆమె చాలా కష్టాల్లో ఉంటుంది, ఇబ్బంది ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాను. కానీ సారుకు వాస్తు మీద నమ్మకం లేకపోవడం వల్ల ఒక ఇండ్లు నాకు చూపించమని చెప్పారు. చూపించిన తర్వాత ఆ ఇండ్లు వాళ్ళు కొంటున్నారు. ఆ కొనే ఇంటిని ఎట్లా అమ్మినారు, కొనేటప్పుడు మీకు ఏ సమస్యలు వచ్చినాయని చెప్పి, మేడం మీరు ఇప్పుడు కొనేటప్పుడు మీకు పలానా సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు అయిపోయిన తర్వాతనే మీరు కొనగలుగుతున్నారు, వాటిని ఈ మార్పులు చేసుకుంటే సమస్యలు పోతాయని. అయ్యో శివరామరెడ్డి గారు, మీరు ఇంటికి వచ్చేయాలండి. ముందు వేరే వాళ్ళు పంపించారు, ఇంటికి వెళ్ళినా. రియల్లీ ఆ పెద్ద ఆఫీసరు, గొప్ప ఐఏఎస్ ఆఫీసరు మేడము, నేను వెళ్తూ ఉంటే మేడమే ఎదురొచ్చి నమస్తే పెట్టి మీరు మాదిరి రిసీవ్ చేసుకొని ఆహ్లాదకరంగా నవ్వుతూ రిసీవ్ చేసుకొని లోపల కూర్చోబెట్టి టిఫిన్ తినాలనింది. లేదు మేడం తినొచ్చాను అంటే ఇంట్లో తీసుకెళ్ళి జ్యూస్ ఇచ్చి తాపిచ్చి, మళ్ళీ నాకు ఇది ఒక పని ఉందండి, ఆ పని ఎప్పుడైతే వస్తుందో మీకు కాల్ చేస్తాను, మీరు వచ్చి దీన్ని చేయించండి. సరే మేడం తప్పకుండా. కాకుండా ఏంటంటేనండి, ఈ టైంకి ఇట్లా మీరు పిలిపించంటే మా వారు అంత ఇష్టపడరు, నేనైతే ఇష్టపడతానండి అని చెప్పడం వల్ల కూడా అలా అంటే ఈ పారిశ్రామికవేత్త మీకు తెలిసే ఉంటుంది, విశ్వేశ్వరరెడ్డి గారు. అయ్యో తెలుసండి, వారి ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఫస్ట్ నేనే తీసుకున్నాను. వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ హంబుల్ పర్సన్. చాలా బాగా చాలామంది సాయం చేయడం. కానీ ఈరోజు మా కడపలో ఒక 500 మంది, ఆయన అన్ని ఫ్యాక్టరీలు కడపలో పెట్టండి, హైదరాబాద్లో పెట్టచ్చు. తను కరోనా టైంలో తను ఒక 500 మందికి ఆ కంటిన్యూగా ఆ టైంలో అంతా భోజనాలు పెట్టారండి, కూర్చోబెట్టి అన్నీ ఇచ్చి చాలా గొప్పగా. వీధి చూపులు, వీధి పోట్లు అంటే అందరూ వీధి పోట్లు అంటూ ఉంటారు, కానీ వీధి పోటు అనేది చెడ్డది, వీధి చూపు అనేది మంచిది. నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరంలో ఈశాన్య వైపు తగిలే వీధి చాలా మంచిది. ఆ వీధి వలన ఆ ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు, ఆర్థికం రెండు చాలా బాగుంటాయండి. ఆర్థికము, ఆడపిల్లలు, ఆడవారికి అంటే ఎలాంటి దాన్ని వీధి చూపు అంటారు అంటే ఉత్తర ఈశాన్యంలో నుంచి వచ్చేటువంటి వీధి పోటు తగులుతుంది కదా, చూపు అంటారు దాన్ని. వీధి పోటు అనేది ఇప్పుడు తూర్పు మనం ఉంటామండి, లెఫ్ట్ సైడ్ తగిలితే మంచిది వీధి చూపు, రైట్ సైడ్ తగిలితే ఇక్కడ ఆగ్నేయం తగిలితే, ఇందాక మీకు చెప్పాను చూడండి ఒక అమ్మాయి విషయంగా అట్లా జరిగిందని, అది వీధి పోటు. ఇది వీధి చూపు మంచిది, వీధి పోటు చెడ్డది. ఇట్లా ప్రతి తూర్పులో ఒక మంచి ఒక చెడు ఉంటుంది, దక్షిణంలో ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది, పడమరలో ఒక చెడు ఉంటుంది, ఒక మంచిది ఉంటుంది, ఉత్తరంలో ఒక చెడు వీధి ఉంటుంది, ఒక మంచి వీధి చూపు ఉంటుంది. అలాంటి ఒక ఉదాహరణ 2 చెప్పగలుగుతాను మీకు. ఒకటి మా కడపలో నాకు మిత్రుడు, ఆయనకి
ఒక 3 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి వాళ్ళ థియేటర్కి పెద్ద వీధి చూపు ఉందండి. పెద్ద చాలా గొప్పది. వాళ్ళ పెదనాన్న సర్పంచ్గా గెలిచాడు. తర్వాత నేను ఇంటర్మీడియట్ మేము చదివేటప్పుడు ఇతను కాలేజీలో చైర్మన్గా గెలిచాడు. తర్వాత అక్కడ సర్పంచ్ అయ్యాడు. తర్వాత జెడ్పీటీసీ కడప జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు. తర్వాత కంటిన్యూగా అయినాడు. ఇప్పుడు కడప మేయర్గా ఉంటున్నాడు. ఆ వీధి చూపు అనేది అతన్ని నిరంతరము రాజకీయంలోనే అధికారంలోనే ఉండగలిగేటువంటి వాతావరణం సృష్టించింది. అలాగే ఇంకొక ఊర్లో ఆయన నాకంత గొప్పవాళ్ళే కానీ నేను ఆయన ప్రస్తావించలేను. ఒక పల్లెలో ఆయనకు కూడా మంచి వీధి చూపు ఉంది. కాకుంటే మా మిత్రుడికి ఉన్నంత చూపు కాదు, అది కూడా పెద్ద చూపే. అది 3 కిలోమీటర్లదే, కానీ చిన్న ఊరు. అతను కూడా రాజకీయ నాయకుడు, ఎమ్మెల్సీ అయినారు, అట్లా అయినారు. కానీ ఒక టైంలో అతనికి ఒక పదవి రాకూడదు అని చెప్పి అందరూ రానివ్వలేదు. కాకుంటే ఆ వీధి ఎట్లా ఉంటుందంటే రానియకూడదు అనుకున్నటువంటి రాని కూడా వేరే వాళ్ళకి ఇప్పేయాలనుకున్న సందర్భంలో అక్కడ రాజకీయం జరిగి అతనికి ఇస్తే మేము ఓటు వేయమని చెప్పి లాస్ట్కి అతనికి మంచి జరిగేట్టు చేసింది. అది అంటే ఎండ్ ఆఫ్ ది మినిట్లో మంచి చేస్తుంది. ఇంకోటి అంటే ఒక చిన్న మాట చెప్తానండి. అలాగే అంటే నా పిల్లలు నేను చెప్తూ ఉంటా, వాస్తు అనేది దేవుని పూజలు అనేటివి మంచివి, అవి అంతా చేస్తాయని ఎప్పుడు అనుకోవద్దు. వాటిని మనము అమర్చుకొని దాన్ని తోడు తీసుకొని మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మంచి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది నీకు మంచిదంటే ఎండ్ ఆఫ్ ది మినిట్లో మీకు మంచి జరుగుతుంది అని చెప్పాను. అలాగే మా పాప బీటెక్ అయిపోతుంది, జస్ట్ చిన్న దాంట్లో ఉద్యోగం రాలే. ఆమె ఒక 3 కంపెనీలకు పోయింది. ఒక కంపెనీ చిన్న కంపెనీ, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్నది, రాలే. ఇంకో కంపెనీకి పోయింది, రాలే. అక్సెంచర్ కంపెనీకి వెళ్ళింది. ఆమె అంతా లేదు, నెక్స్ట్ దాంట్లో సంపాదిస్తానన్నా, దీంట్లో ఏమో లేని పోయింది. ఆడంతా జరుగుతూ ఇంటర్వ్యూ జరుగుతూ ముగ్గురు వచ్చినారు ఇంటర్వ్యూ. ఫైనల్గా మా పాప సెకండ్ ప్లేస్ ఉంది, ఫస్ట్ ప్లేస్ వేరే పాప ఉంది, థర్డ్ ప్లేస్ ఇంకో పాప ఉంది. మా పిల్లలు ఎక్కడికి పోయినా మేము కడప అని చెప్పుకున్న తర్వాత తిరుపతి చెప్తారు. ఆ రోజు మా పాప తెలియకుండానే మీది ఎక్కడమ్మా అంటే తిరుపతి. దేవుడి దగ్గర ఉన్నావా అన్నాడు. ఆమెకు ఉద్యోగం వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉండేవి. అంటే నేను అదే చెప్పాను ఆమెకు, చూడమ్మా నీకు ఇన్ని రోజులు నువ్వు వచ్చిన దానికోసము ఈరోజు నువ్వు అక్కడ పడినావు. ఆ మొదటి పాపకు వాస్తు నీకు అక్కడ లేదు, ఎందుకో నీ నోట్లు ఇప్పుడు కడప అనే దాన్ని ఈరోజు తిరుపతి అన్నావు. ఆ వెంకటేశ్వర దయ అలా మనకు మేలు జరిగింది. వాస్తు అనేది ఇంకొక విషయం చెప్తానండి. వాస్తు అనే ఒక గొప్ప విద్య మంచిదండి. ఇప్పుడు మాకు తెలిసింది చాలా తక్కువ, పూర్వం చాలా గొప్పది. మన దేశం మీద దాడులు జరిగి ఉండడంలో మన విద్య అంతా కాల్చివేయబడిపోయింది. దానివల్ల మనం ఇలా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మన దేశానికి ఎక్కడైతే తగ్గు ఉండాలనుకున్న చోట హిమాలయాలు ఉన్నాయి, ఎక్కడైతే ఎత్తు ఉండాలన్న చోట సముద్రాలు ఉన్నాయి. సో ఇది పరస్పర విరుద్ధం. కాబట్టి మనం ప్రతిదీ కూడా వాస్తుకు అనుకూలంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఏది, మనకి ఈ పక్క ఉత్తరం ఎత్తు ఉండడం వల్ల, అదే మీరు అమెరికా తీసుకోండి, అమెరికా మనకు ఖచ్చితంగా ఆపోజిట్లో ఉంటుంది. కానీ వాళ్ళకేముంటుంది, ఉత్తరం తగ్గు ఉంటుంది, దక్షిణ హైట్ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ఆహ్లాదకరంగా వాళ్ళది ఉంటుంది, మనది ఉండదు. ఇప్పుడు మనం సంపద రావడము, దోచుకుని బొడవలు రావడం, దోచుకుని వెళ్ళిపోవడం. మనం సంపాదించుకోవడము, గొప్ప భూమి మనది. ఇక్కడ సంపాదనకు చాలా గొప్పగా ఉంటుంది. సంపాదించుకున్న తర్వాత మనం దోచుకుని వెళ్తారు. అది మన పరిస్థితి. అమెరికాలో ఆ విధంగా ఉంటుంది, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డబ్బులు ప్రపంచంలో స్విట్జర్లాండ్కి వెళ్తే, స్విస్ బ్యాంకులకి, అమెరికాకి వెళ్ళవు. గొప్ప దేశమే, చాలా బాగుంటుంది, వెళ్ళదు. కానీ స్విట్జర్లాండ్కి వెళ్తే ప్రపంచంలో డబ్బులు మొత్తం స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్లో దక్షిణం హైట్, పడమర హైట్, కిందికి వెళ్ళే కొద్దీ సరస్సులు, లోయలు, సముద్రం ఉంటుంది. అక్కడే డబ్బు ఉంటుంది. అదే మేము వాస్తుకాలు చెప్పేది మేము ఏమంటే దక్షిణము పడమర హైటు, ఉత్తరము తూర్పు తగ్గు ఉండడం వల్ల ఆర్థికంగా బాగుంటాము. రివర్స్లో ఉంటే రివర్స్గా ఉండగలుగుతాము. మీకు ఇజ్రాయెల్ గురించి మీకు తెలిసి ఉంది, చుట్టూ 18 అరబ్ కంట్రీస్, కానీ అది ఒక్కటే నీళ్లు తక్కువ, డబ్బు లేకున్నా కూడా చాలా బలంగా పనిచేస్తుంది. దానికి కారణము వాళ్ళకి ఉత్తరం అంతా తగ్గు ఉండడము. మీకు డెడ్ సీ, చాలా లోతైన డెడ్ సీ గురించి మీరు వినే ఉంటారు. అవునండి, అవును. ఆ మృత సముద్రము ఆ ఈశాన్యంలో ఉంది. వాళ్ళ బలం అక్కడ నుంచి ఉంది. వాళ్ళు అందుకే ఎంత కష్టాలలో కూడా వాళ్ళ ఫైట్ ఆ విధంగా ఉంటుంది. అంత పెద్ద రిచ్ కంట్రీస్ దగ్గర కూడా వీళ్ళు ఆ విధంగా ఫైట్ జరుగుతుంది. ఇవి ప్రపంచమంతా ఉందండి. ఇది వాస్తు అనేది ఉంటుంది. నమ్మకి లేకపోవడము వాస్తు, అంతే. ఎవరిని మనం నమ్మమని చెప్పము, నమ్మే వాళ్ళకి
మన సలహా ఇవ్వగలుగుతాము, అంతేనండి. నేను ఎక్కడే కానీ మీకు ఉంగరాలు కానీ బొట్లు కానీ అవును డ్రెస్ కోడ్ కానీ ఏముండదండి. అవును వాస్తవమైనటువంటి వాస్తవాన్ని వాస్తును తెలియచేయడం అనే కార్యక్రమం తప్ప అవును అవును. వేరే ఏమీ లేదు. మనం కబోర్డ్స్ ఉన్నా వుడెన్ కబోర్డ్స్ ఉన్నా కూడా బీరువా అనేది ఆ, వెండి సామాన్ పెట్టడానికో బంగారం పెట్టడానికో లేకపోతే ఇంపార్టెంట్ కొంచెం కావాల్సిన క్యాష్ పెట్టుకోవడం బీరువా ఒకటి అనేది పెడతారు లాకర్ కానీ అది ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో? అది ముఖ్యంగా దక్షిణ నైరుతులండి. దక్షిణం అంటే పడమర దక్షిణం కలిసేటువంటి మూలలో పెట్టాలి. ఉత్తరం వైపుగా పెట్టడం మంచిది. అంటే ఉత్తరం వైపు 92 మార్కులు, తూర్పు అయితే 90 మార్కులే. మన అవసరం అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఆహాహా. మొదలు మనము దక్షిణానికి పెట్టి ఉత్తరం వైపు మనం డోర్లు ఓపెన్ చేసుకున్నట్టు ఉండగలగాలి. అటు మనకు ఉండే మన బెడ్రూమ్ పొడవు వెడల్పును బట్టి అప్పుడు అది వీలు కాదు కొన్ని చోట్ల. అప్పుడు ఏం చేస్తామంటే పడమరలో దక్షిణము పడమర కలిసేటువంటి మూలలో బీరువా తూర్పు వైపు పెట్టుకొని మనం వాడుకోవచ్చు. దానిలో కబ్బోర్డ్ లోపల కూడా బీరువాను ఉంచుకోవచ్చు, మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రెడ్డి గారు, అలాగే నేను ఒకటి విన్నాను ఏంటంటే సపోజ్ మన ఇంటి పక్కన గుడి ఏదైనా ఉంటే గుడి నీడ మన అపార్ట్మెంట్ మీద ఇంటి మీద పడకూడదు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే గుడి నీడ వల్ల వచ్చేటువంటి ఏమీ లేదండి. ఆ గుడి దగ్గర ఉండేటువంటి మన స్థలంలో ఈశాన్యం కానీ నైరుతి పక్కన కానీ వక్రంగా కట్టుకోవడం వల్ల మనకు సమస్యలు వస్తాయి తప్ప గుడి వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది తప్ప గుడి వల్ల ఎవ్వరికీ నీడ పడడం వల్ల కానీ దాని చుట్టుపక్కల ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కేవలము మనము ఆ గుడి స్థలంను ఆక్రమించుకొని గుడి స్థలం కాంపౌండ్ వాల్ ఏదో ఉంటుంది కదా, దానికే మనము కట్టుకోవడం వల్ల జరిగే అనార్థము, అక్కడ జరిగేటువంటి కొలతల తప్పు వల్ల జరిగేది తప్ప దానివల్ల జరిగేదైతే ఏమాత్రం కాదండి. గుడి ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేసేదే తప్ప వేరే కాదండి. సపోజ్ మనం ఉన్న సందులోనే గుడి ఉందనుకున్నాం, క్రీకరించి అన్నారు అంటే ఏమిటి? అంటే సరైన విధానంలో కట్టకుండా గోడలు కాంపౌండ్ వాల్ చుట్టూ కడతారు కదండి, ఆ కట్టేది స్ట్రైట్ గా కట్టకుండా క్రాస్ గా కట్టడం వల్ల జరిగే అనార్థం వల్ల మాకేదో చెడు జరుగుతుంది గుడి వల్ల అనేటువంటి అపోహ. గుడి అందరికో అన్నం పెడుతుంది, చాలా గొప్పదండి మీద చేయడం. అది మన పొరపాట్ల వల్ల దాన్ని నెపము గుడి మీద వేయడం అనేది తప్పండి. దానివల్ల మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదండి. రైట్. కానీ ఇది కూడా అంటారు సార్, ఒక ఊళ్ళో గనక 1000 ఇళ్ళు గనక ఉంటే ఆ ఊరికి ఇక వాస్తు అవసరం లేదు, అక్కడ ఉన్న వాళ్ళు. అవును అవును, నేను కూడా చాలా చోట్ల విన్నానండి. మీరేంటబ్బా ఇంకా 1000 ఇళ్ళు అయిపోయినా ఇంకా అంటే కష్టం కదా ఎన్ని వాస్తుకు రావాలంటే. అంటే దానికి ఒక కారణం ఉంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ 1000 ఇళ్లకు 100 మంది డాక్టర్లు ఉన్నారు అనుకోండి, 100 మంది డాక్టర్లతో రోగాలు రాకుండా పోతాయా? 100 మంది డాక్టర్లు ఉన్నా కూడా రోగాలు వస్తాయి, 1000 ఇళ్ళు ఉన్నా కూడా తిరిగే తప్పులు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి దానికి ఎలాంటి సంబంధం లేదండి. 100 మంది ఇల్లు ఉండడం వల్ల జరిగేటువంటి రోగాలు వస్తాయి. 10 మంది ఉన్న రోగాలు చూస్తారు, 100 మంది ఉన్న రోగాలు చూస్తారు. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్న రోగాలు రాకుండా ఉండే సమస్య అయితే లేదు. కానీ కొన్ని అపార్ట్మెంట్స్లో అంటే ఒక 25 ఏళ్ల క్రితం కూడా నేను కొన్ని అపార్ట్మెంట్లు చూశాను సార్. ఎలివేషన్లో కొంత పిరమిడ్ షేప్లో పెట్టే కన్స్ట్రక్షన్స్ కొన్ని చూశాను. ఎందుకు పెడతారు యాక్చువల్, దానిలో ఉపయోగం? ఒకటి మీరు గమనిస్తే ఈజిప్ట్లో ఒక పిరమిడ్ ఉంటుందండి. ఇది ఈజిప్ట్కు దగ్గరలో ఉంది పిరమిడ్. ఆ పిరమిడ్లో ఇప్పటికి కూడా కొన్ని వస్తువులు చెడిపోకుండా ఉన్నాయి. పిరమిడ్లో ఆ కోణంగా జరిగేటువంటి దాని వలన బయట వేడి ఉన్నా లోపలికి వేడి రాదు, బయట చలి ఉన్నా లోపలికి రాదు. ఆ నిర్మాణం ఆ విధంగా ఉంటుందండి. ఆ పిరమిడ్ అనేది చాలా గొప్పది, చాలా మంచిదండి ఆ విధంగా ఉండడము. అంటే వాళ్ళు ఆ కట్టే నిర్మాణంలో ఇలా వాళ్ళు చేయగలిగితే కరెక్ట్గా తూగుండుకు తీసుకున్న తరువాత ఇటు ఎన్ని డిగ్రీలు దిగాలనో ఇటు ఎన్ని డిగ్రీలను అటు దిగినప్పుడు మాత్రమే అది మనకు యోగిస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఇది కొంచెం తక్కువ లెక్కలో లేకుండా తూగుండును సరిగ్గా వాడుకోకుండా కొలత డిగ్రీలు కరెక్ట్గా తీసుకోకుండా అంటే అది యోగించదు. ఆ యోగించిన దాన్ని తీసుకొనేసి ఆడ పిరమిడ్ కట్టినారండి అది సరిగ్గా యోగించట్లేదు అంటారు. కానీ ఈ తప్పు జరగకుండా ఉంటే చాలా గొప్పదండి అది పిరమిడ్ అనేది. యాక్చువల్లీ ఆల్రెడీ మనకు ఒక ల్యాండ్ ఉంది, లేదా మనం అక్కడ ఇల్లు కట్టుకున్నాం, రైటో లెఫ్టో ముందో వెనకో ఎవరో ఒకళ్ళు ల్యాండ్ అమ్మడానికి ఉన్నారు. మనం అలా అమ్మే పరిస్థితుల్లో ఎటువైపు ల్యాండ్ మనం కొనుక్కోవచ్చు? మంచి ప్రశ్న అండి. విషయం ఏంటంటే మనము తూర్పు మొహం కలిగినటువంటి స్థలం మన దగ్గర ఉంది, ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో ఉన్నాం. ఉత్తరంలో ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తే మనం కలుపుకోవచ్చు. అది కూడా ఏంటంటే మన ఇంటి వరుసకు కాంపౌండ్ వాళ్ళకు స్ట్రైగా ఉంటే మాత్రమే తీసుకోవాలా. అటు కాకుండా ఎనికి వచ్చింది తీసుకుంటే ఏమవుతుంటే మన ఇంటికి ఈశాన్య లోపమే చెడు జరుగుతుంది. అంటే ఉత్తరంలో మేము తీసుకోమని చెప్తాం, సేమ్ టైంలో ఈశాన్యం తగ్గినది అయితే తీసుకోవద్దు అని చెప్తాం. అలా ఉంటుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే అదే దక్షిణానికి పడమరకు కానీ పొరపాటును కూడా తీసుకోకూడదు. పడమరకు కానీ మీరుండే ఈ తూర్పు
రోడ్డుకున్నటువంటి ఇంటిని పడమరలో తీసుకుంటే మగవాళ్ళు ఇబ్బంది పడతారు. ఓహో. అదే దక్షిణంలో స్థలాన్ని కానీ మీరు ఆక్యుపై చేసుకుంటే ఆడవాళ్లకు ఇబ్బంది వస్తుంది. ఓహోహో. ఇంకా మీకు తూర్పులో ఉత్తరంలో తీసుకోవచ్చు. అది కూడా ఏంటి, ఈ మనకు సాలుకు నిలబడి ఉండాలి. కాంపౌండ్ వాళ్ళు సాలుకు దారానికి ఉన్నట్టు మాత్రమే తీసుకోవాలి. ఎలాంటి అలాంటి తీసుకుంటే మనం ఇబ్బంది పడిపోతాం. రైట్. నేను ఇంకోటి కూడా చూసానండి, మర్చిపోయాను. మన లోపలికి వెళ్ళిన తర్వాత సిట్అవుట్ కొంచెం డౌన్కి పెడతారు. ఒక స్టెప్ డౌన్కి పెట్టి ఉంచుతారు. అంటే ఎక్కడ పల్లం ఉండొచ్చు, ఎక్కడ ఎత్తు ఉండొచ్చు. ఇది ఇది ఈ మధ్య కాలంలో కూర్చుండే దానికోసం బాగా వేస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఇది మొత్తం మనకున్న కొలతలో ఈశాన్యం వైపు చుట్టూ ఇటు ఒక 3 అడుగులు అటు ఒక 3 అడుగులు ఉన్న తర్వాత మనము మధ్యలో ఏర్పాటు చేసుకోవచ్చు. అటు లేదంటే హాల్లో మిడిల్లో అంటే మొత్తం కొలతలో చక్కగా నడుమున అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం మేము వాళ్ళు మాకు ఛాన్స్ ఇస్తే ఎక్కడ వస్తే బాగుంటుందని మేము అంటే ఈ పొడవేర్పుల గురించి ఇక్కడ మనం చెప్పలేము. ల్యాండ్ చూస్తే కానీ మీరు చెప్పండి. ల్యాండ్లో చూస్తే ప్లాన్ చేసేటప్పుడు ఆ దానికి ఎక్కడైతే చాలా బాగుంటుందో అక్కడ మేము వాళ్ళకు చెప్పగలుగుతాం. చెప్పగలిగిన తర్వాత చాలా మంచి దానికి ఎంత మంచి జరుగుతుందో చెడు ప్లేస్లో పెడితే అంత చెడు జరుగుతుంది. అదేంటి ఉండకూడని ప్లేస్ ఏంటి అంటే వాయువ్యంలో ఉండకూడదండి, ఓహో, ఆగ్నేయంలో ఉండకూడదు, ఓకే, తూర్పులో ఉండొచ్చు, ఈశాన్యంలో ఉండొచ్చు, ఉత్తరంలో ఉండొచ్చు, మొత్తం స్థలానికి మిడిల్ పాయింట్లో కూడా ఉండొచ్చు. ఓకే. అవి ఉండాల్సినవి ఉండకూడనివి. కొందరు డూప్లెక్స్ కట్టేటప్పుడు నైరుతిలోకి తీసుకెళ్ళి డబుల్ ఫైట్ వచ్చేట్టుగా చేస్తారు. అక్కడే అది పెట్టారనుకోండి, ఖచ్చితంగా పడమర వైపు ఉంటే మగవాళ్ళకి దుర్వర్తనము, యాక్సిడెంట్ జరిగే పరిస్థితి ఉంటుంది. అదే దక్షిణ వైపు ఉంటే ఆడవారికి అలా జరిగే పరిస్థితి. కానీ ఇదే వాస్తు ఫ్యాక్టరీలకు కూడా వర్తిస్తుందండి? వర్తిస్తుంది. కాకుంటే ఏంటంటే కొంత వెసులుబాటు ఉండాలండి ఫ్యాక్టరీల విషయంలో. నేను ఇప్పుడు 1000 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి ఫ్యాక్టరీలకు వాస్తుకారుడిగా ఉన్నా. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మనము కొంత ఇంటి వాస్తును దానికి అనుమనించకూడదండి. దానికి సపరేట్గా మా గురువుతోటి నేను ఫ్యాక్టరీలకు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు వెళ్ళి నేను ఆ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అన్ని తిరిగి చేసుకుంటూ వచ్చాను. ఈ వాస్తు అనేది గౌరు తిరుపతి రెడ్డి గారు, భోగినేని వెంకటరత్నం, టిఎస్ ప్రకాష్ రావు గారు, కృష్ణంరాజు గారు, రామబ్రహ్మం గారు, వీళ్ళందరి కలయికండి దీన్ని అందరికీ కొందరు కొన్నిట్లో చాలా గొప్ప వ్యక్తులుగా ఉన్నారు, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. ఈ గౌరు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పొద్దుటూరులో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆయన ఈ వాస్తు మీద ఇదితో తను వాస్తును డెవలప్, తన ఇంటి మీద తనే ప్రయోగాలు చేసుకుంటూ కొంచెం డెవలప్ అవుతూ ఒక వ్యాపారము ఆయిల్ మిల్లులో భాగస్వామ్యం చేసి ఆ వ్యాపార రీత్యా ఈ రాజమండ్రి, విజయవాడ ఇటు వెళ్తూ వీళ్ళతో పరిచయం అయింది. ఈ పరిచయం వల్ల ఈయన తెలిసింది వాళ్ళకి చెప్పడం, వాళ్ళు తెలిసింది వీళ్ళకి తెలియడం, ఇవన్నీ చేయడం వల్ల సబ్జెక్టును బయటికి తీసుకొచ్చి ప్రజలకు అందించే కార్యక్రమం జరిగింది. ఈ జరిగే కార్యక్రమంలో ఈయన వ్యాపారస్తుడిగా ఉండడం వలన ఈ వ్యాపారంలో ఈయన కొంచెం డబ్బు ఆర్థికంగా గట్టి వ్యక్తి అవ్వడం వల్ల ఈ ముద్రగడ రామారావు అయినా వాళ్ళందరూ ఈయనకి సహకరించింది. ఈయన వాళ్ళకి సహకరించుకొని వీళ్ళు ఒక టూర్ వేశారండి, భారతదేశ యాత్ర చేశారు. 4.5 లక్షలు పెట్టి ఈయన ఒక వెహికల్ కొని వాళ్ళందరినీ తీసుకొని అన్ని చోట్లకు వెళ్ళినారు. వెళుతూ గాంధీ గారుని ఎందుకు చంపబడ్డాడు, గాంధీ గారు చంపబడ్డాడు, అంత గొప్ప వ్యక్తిని ఎందుకు చంపబడ్డాడు, ఏమి తప్పు ఉంటుంది, మనం ఏ విధంగా ఆయన దగ్గరికి పోయే ముందు మనం అని వీళ్ళందరూ ఈ విధంగా ఆడ ఉంటుంది అని వీళ్ళందరూ మాట్లాడుకొని రాసుకున్న తర్వాత ఆవిడ ప్లేస్కి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత పశ్చిమ నైరుతిలో సెప్టిక్ ట్యాంకు గొంతు ఉందండి, ఈశాన్యంలో తప్పు ఉంది. వాళ్ళు ముందే ఈశాన్యం తప్పు, నైరుతిలో గుంత ఉంటుంది కాబట్టే చంపబడతారు. నేను ఇందాక స్టార్టింగే చెప్పారు ఈ విషయాన్ని. స్టార్టింగ్ మీకు చెప్పాను. అలా అంటే ఈయన అలా అన్నీ తిరుగుతూ ప్రతిదాని గురించి అన్నీ చెప్తూ తిరుమల గుడి గురించి కూడా చెప్పారు ఆయన. నేను పోయి చూశాను. నైరుతిలో పెద్ద హైటు, ఆగ్నేయంకి వస్తే 2వ హైటు, 3వ హైటు వాయువ్యంలో, ఈశాన్యంలో కోనేరు, ఇంకా ముందుకేస్తే ఆకాశగంగా వాటర్ వెళ్తూ ఆయన చెప్పింది వినింది మేము చదివి నేర్చుకుంది. మాకెక్కడో దేవుడు ఏదో మాకు ఇస్తేనో మేమేదో హిమాలయాలు పోయి నేర్చుకొని వచ్చిందని కాదండి. ప్రాక్టికల్గా ఆయన పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకున్నాము. ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి వ్యక్తి దగ్గర శిష్యరికం చేసి తెలుసుకొని అవి ప్రాక్టికల్గా మేము ప్రజల్లోకి వెళ్ళి తిరిగి అక్కడ మేము నేర్చుకొని చెబుతూ ఉండడం తప్ప ఇక్కడ వేరే ఏ అభూత కల్పనలు కానీ ఏమీ లేవండి. క్లియర్.
ఆ విధంగా వాళ్ళు చెప్పినటివే మేము చూసినటివి వాళ్ళు వడ్డించిన విస్తరి మాకు పెట్టారు. మేము హ్యాపీగా భోంచేస్తున్నామండి. అది వాస్తవం. ఆయన మీ ద్వారా మీ అందరం కూడా తెలుసుకుంటున్నాం. మంచిదండి. అది చాలా గొప్పది. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది వాస్తుకు అనుగుణంగా మారుతూ ఉన్నారండి. గతంలో లేదు ఇది. నేను 97, 98 నుంచి తిరగడం 20 నుంచి నేను పూర్తి స్థాయిగా చెప్పడం కానీ మా గురువుతో చేయడం వల్ల అప్పటికిప్పటికి ప్రజలు చాలా మార్పు ఉందండి. చాలా పెద్దవాళ్ళు ఇప్పుడు మీరు కొన్ని పెద్ద హైదరాబాద్లో పెద్ద వాళ్ళు కడుతున్నారు కదా, వాళ్ళల్లో కూడా దాదాపు 75% వాస్తుకు తెచ్చారు. అవును అవును. 75% అంటే 100 వాళ్ళు తెచ్చినాం అనుకుంటున్నారు, కానీ 25% తేవట్లేదు వాళ్ళకి ఎందుకు ఆ స్థలంలో వాల్యూ కాబట్టి Possibilities లేక పాసిబిలిటీస్ ఉంటాయండి. వీళ్ళు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారస్తులు కదా, దీనివల్ల డబ్బును సేవ్ చేసుకునే విధానంలో. ఇలా జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. యాక్చువల్లీ కొంతమంది ఇళ్లలో అమ్మాయినా అబ్బాయినా మేము పెళ్లిళ్ళు చేసుకోము అని చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండానే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. నిజానికి మరి అది వాళ్ళ జాతకంలో రాసి పెట్టిందనుకోవాలా? వాస్తు ఎలా ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే వాస్తులో ఒకటండి, ఈశాన్యంలో కొంత చిన్న తప్పు, ఉమ్, వాయువ్యంలో ఎక్కువ తప్పు ఉండడం వల్ల పెళ్లి చేసుకోమని సన్యాసంగా స్వీకరించడం కానీ వేదాంతులుగా వెళ్ళడం కానీ ఈ వాయువ్యంలో ఉండే తప్పు వల్ల వాయువ్యం పెరగడము, కోణంగా పెరగడము, లేకుంటే ఇంకా చక్కగా పెరగడం వల్ల జరిగేటువంటి అనర్థాల వల్ల ఇంటిలో అలాంటి వ్యక్తులు తయారవుతారండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండి పిల్లలు అలా ఉంటే ఇక వాళ్ళ తలరాతే అనుకోవాలి. అదే పూర్వజన్మంలో ఉండేటువంటి ఇది అంటాను నేను, తలరాత అనొచ్చు, అది బలీయంగా ఉంది. అది ఉంటుంది. కాకుంటే ఏంటంటే దీన్ని తోడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని స్పాన్ను మనం తగ్గించగలుగుతాం. ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, ట్రీట్మెంట్ తొందరగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం తొందరగా ఏ విధంగా రికవర్ అవుతామో, వాస్తువును తోడు తీసుకుంటే ఆ విధమైన రికవరీ కాగలుగుతామని అట్లా వాస్తు గురించి అది మేడం. కానీ చాలా మంచి విషయాలండి. నాకు కూడా నేను కూడా అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ చాలా ప్రశ్నలు అడిగాను. వ్యూవర్స్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో రెడ్డి గారితో మీకు క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్.